మంచిది పేరు. మరి రాత్రి కాలంలో మరి గృహస్థులు నూతనంగా తనకు చర్చకు వస్తూ ఉన్నారు, మరి వాక్యం వింటూ ఉన్నారు. మరి చివరి దినాల్లో ఎంతోమంది వాక్యం తోసేస్తున్నారు. కానీ అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే తనకు నచ్చిన వారిని, తన ప్రియులైన వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక ద్వారము మనుషులు మూసేస్తే దేవుడు ఇంకో ద్వారం తెరుస్తాడంటాడు. నిజమే, దేవుడు తన ఆత్మలను, తన పిల్లలను, తన గొర్రెలను తన రాజ్యానికి ఆయనే సంపాదించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఈరోజు మరి ప్రత్యేకముగా ఈ సందర్భం ఏంటంటే జ్ఞాపకార్థమైనటువంటి కార్యము. మరి సహోదరుడు యొక్క మరి అశోక్ వాళ్ళ అన్న బ్రదర్స్ కలిసి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి తెలియజేశారు. మరి వాళ్ళ తల్లిగారు యొక్క జ్ఞాపకార్థ కూటమి ఇది బహుశా సంవత్సరం అయిందని అనుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఆ సందర్భం ఉద్దేశించే బైబిల్ నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రి నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ఇలాంటి సమయంలో కుటుంబస్తులందరూ కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరంలో కూర్చుని వాక్యాన్ని వినాలి. మరి ఎందుకంటే దేవునికి వాక్యమే ఆదరిస్తుంది. దావీదు అంటాడు, బాధల్లో నీ వాక్యం నాకు నెమ్మదిచ్చుచున్నది అంటాడండి. బాధ వచ్చినప్పుడు వాక్యం నెమ్మదిస్తుంది, కష్టం వచ్చినప్పుడు ఆయన వాగ్దానం బలపరుస్తూ ఉంది. కాబట్టి ఈ రాత్రి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో లేకపోతే ఆయన వాక్యపు చెంతకు వచ్చామని మనము విని ఉండాలి, నమ్మి ఉండాలి. దేవునికి స్తుతి కలుగాక. ఈ రాత్రి చదవబడిన వాక్యంలోంచి పేర ప్రశ్న జవాబు అనేటువంటి దానికోసం కొద్దిసేపు మీతో మాట్లాడేస్తున్నాను. పేర ఇక్కడ ప్రశ్నలు ఏమిటంటే, చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళుచున్నాయి లేదా ఎక్కడికి వెళ్తాయి? అలాగే చనిపోవడానికి ముందు అసలే మానవుడు అనేవాడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈరోజు మనుషుడు ఎంతటి వాడైనా, గొప్పవారైనా భూమిని ఖాళీ చేయాల్సిందే. ఏ మనుషుడైనా మరణము పొందవలసిందండి. బైబిల్ ఏం చెప్తుంటే మరణము రుచి చూడని నరుడెవడు అని, అంటే మరణం అనేది అందరినీ తాకుతుంది అని. కాబట్టి నా మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు మొదట మనుషుడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? మరణమే ఎందుకు వచ్చింది మనుషునికి? దేవుడు మనిషిని మరణం కొరకే ఆయన తయారు చేశాడా, లేకపోతే వేరే ఉద్దేశం ఉంది ఆయనకి? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి మనకి పేర. కాబట్టి మొట్టమొదటి దేవుడు నరుని ఏం చేశాడంటే, ఆయన నేల మట్టితో ఒక నరుని తయారు చేశాడు. దానికంటే ముందు ఆదికాండం 1వ అధ్యాయము 25, 26 వచనములో, మరి 27 వచనములో చూస్తాం, మన పలుకు చెప్పిన లేక దేవుడు తన స్వరూపం ముందు నరుణ్ణి సృజించెను అని ఉందండి. దేవుడు మొట్టమొదట మనుషులను, ఆదామును, మొదటి మనుషుడను తన పోలికలోను తన స్వరూపం ముందు చేసుకున్నాడట. దేవుడి పోలికలో దేవుని స్వరూపం ముందు మనుషుడు సృజించబడ్డాడు. అయితే ఎందుకు సృజించబడ్డాడు తెలుసా? మరణం పొందడానిక? అసలు వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశము మనిషి చనిపోవడం కాదు. మనిషి భూమి మీద ప్రపంచాన్ని లేక భూమిని సమస్తాన్ని ఏలుటకే దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆదికాండము 1వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మీకు అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో. హల్లెలూయా. చూడండి నా ప్రియ సోదరులారా, ఆదికాండం 1వ అధ్యాయము మరి దేవుడు ఒక ఉద్దేశం అని చూద్దాం. 26 వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఆయన? ఏ ఉద్దేశముతో నరుణ్ణి లేక మనుషులను తన పోలికలో చేయాలనుకుంటున్నాడు దేవుడు? జాగ్రత్తగా వినాలి. ఎందుకు అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశముతో మనిషిని ఆయన సృజించాలనుకున్నాడు? అది కూడా తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఎందుకు చేరుకున్నాడు? దాని ప్రశ్నకి సమాధానము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి పురుగును ఏలుదురుగాక నీవు పలికిను అన్నాడండి. అంటే దేవుడు మొట్టమొదట సృష్టి అంతని తయారు చేశాడండి. భూమిని, ఆకాశమును, అందున్నటువంటి నక్షత్రములను, సముద్రమును, అందున్న జలచరములను, భూమిని, భూమి మీద ప్రతి పాకు పురుగును, జంతువులను, సమస్త చెట్టులను అంటే వృక్షములను అన్నిటిని దేవుడే సృష్టించాడండి.
సృష్టి ఉందంటే సృష్టికర్తగా ఉన్నాడు. సృష్టి కనిపిస్తుందంటే దాని సృష్టికర్త కూడా ఉన్నాడు. కాబట్టి ఇదంతా సృష్టించిన తర్వాత 6వ దినమున ఆఖరిగా చేసింది ఎవరంటే దేవుడు మనిషిని. ఏ మనిషిని? 2 మనుషులు ఉన్నారట అండి. మొదట ఆదికాండం 1:26 తన పోలుకు చెప్పున లేక తన స్వరూపమందు నరునట సృజించెను. 27 చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను అని ఉందండి. అంటే దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడండి. సృజించడం వేరు. ఆదికాండం 2:7 చూస్తే నరుణ్ణి యెహోవా నిర్మించెను రాయబడింది. అక్కడ నేలమడితో యెహోవా నరుణ్ణి నిర్మించెను అని ఉంది. నిర్మాణానికి సృజించడానికి తేడా ఉందండి. ఆదికాండం 1:27 చూడండి. నరులను సృజించెను ఉంది. 2:7 చదవండి. నేలమడితో దేవుడిని యెహోవా నేలమడితో నరుణ్ణి నిర్మించెను ఉంది. ఒకటి ఇక్కడ సృజించెను అని ఉంది, రెండోది నిర్మించెను అని ఉంది. నిర్మాణం అంటే వేరు, సృజించడం అంటే వేరు. సృజించడం అంటే ఆయన ఏం చేయాడంటే అక్కడ ఆయన పలికాడండి. ఆయన దేవుడు పలికినప్పుడు మొదటి మనుషుడు ఆత్మ అనే మనుషుడు వచ్చాడండి. అప్పుడు ఆత్మ అనే మనుషుడిని నేల మట్టి తీసుకుని బొమ్మ చేసిన తర్వాత ఆ బొమ్మలో ఈ ఆత్మ మనిషిని ఊదాడు. ఇప్పుడు మట్టి మనిషి మాంస మనిషిగా మారాడండి. ఇది నీ నిర్మాణం. మొదటి ఆది ఆదాము నిర్మాణం ఇలా వచ్చింది. మొదటి నిర్మాణమా? కాదే. మొదట ఆయన సృజించాడు. రెండోది ఆ సృజించిన ఆత్మను తీసుకొచ్చి నిర్మించిన, అనగా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నామంటే అర్థం ఏంటి? నిర్మాణం. ఎవరన్నా ఇక్కడ బిల్డింగ్ సృజిస్తున్నాం అని బోర్డు పెడతారా? లేకపోతే ఇక్కడ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని పెడతారా? చెప్పండి. ఇప్పుడు రోడ్డు మీద ఇక్కడ రోడ్డు నిర్మాణం చేస్తూ ఉంటుందా, లేదా రోడ్డు సృష్టిస్తామంటుందా? అక్కడ సృష్టికి నిర్మాణం తేడేంటి? సృష్టి అంటే లేని దాన్ని దేవుడు పలికినప్పుడు ఉనికిలోకి వచ్చింది చూడండి, అది సృష్టి. సూర్యుడు లేడు ఇదివరకు, కానీ ఆయన పలికాడు. భూమి లేదు ఇదివరకు, కానీ ఆయన పలికాడు. చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, చెట్లు, లేకపోతే ప్రతి పురుగు ఇవేమీ లేవు, అయితే ఆయన పలికాడు. ఎప్పుడైతే పలికాడో అవన్నీ లేనివి ఉన్నట్టుగా వచ్చాయి, అవి సృజించబడ్డాయి. కాబట్టి దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడండి. ఆ తర్వాత 2:7 నేల మట్టి తీసుకుని ఒక బొమ్మని నిర్మాణం చేశాడు. బొమ్మని సృష్టించలేదు కానీ, పలకలేదు కానీ, నేల మట్టితో దేవుడు తన స్వహస్తాలతో ఆయన చెక్కుకున్నాడు బొమ్మని. చెక్కుకున్న ఆ బొమ్మలోనికి నాసిక రంధ్రములోంచి ఆత్మను వదులుగా మనుష్యుడు మట్టి బొమ్మ రక్త మాంసముగా మారిందండి. అది మొదటి ఆదాం యొక్క నిర్మాణం. హల్లెలూయా. అయితే ఎందుకు చేశాడు దేవుడు ఆదామని? ఎందుకు దేవుడు నరులను చేశాడు? అక్కడ చెప్పాను కదా, సముద్రపు చేపలను, అంత నరుడి కంటే ముందుగా సృజించబడిన భూమిని, పాకు పురుగులను, జంతువులను, పక్షులను, సముద్రపు జలచరాలని అన్నిటినీ ఏలుట కొరకే, భూమిని మాత్రం ఏలుట కొరకే అక్కడ దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుడు అతన్ని భూమి మీద ఒక చిన్న దేవుడిగా పెట్టాడు, అధికారిగా పెట్టాడు. అయితే ఏం జరిగింది? తర్వాత సాటైన సహాయాన్ని ఎముక తీశాడు, అవ్వగా చేశాడు. అయినా ఆ అవ్వ బలహీనరాలు కాబట్టి ఆదాము లేని సమయంలో సాతానుడు వచ్చినప్పుడు అవ్వ సాతాను మాట విని చేయరాని పాపం చేసింది. ఆ పాపం ఏంటంటే దేవుని వాక్యము ఆజ్ఞను మీరుటే పాపము. అప్పుడు ఎప్పుడైతే ఆమె పాపము చేసిందో ఆమె ఎవరిలో భాగం అంటే ఆమె ఆదాములో భాగం. కాబట్టి ఆమె ఆదాములో భాగం కనుక ఆదాము కూడా పాపిగా మారిపోయాడు. సో ఇప్పుడు అర్థమైందండి, దేవుడు మొట్టమొదటి మనుషులను యథార్థవంతులుగానే చేశాడు, పాపం మెరగని వారిగా చేశాడు. ఇంకా చెప్పంటే భూమిని అంతటిని, సముద్రమును, అందులో ఉన్న జలచరములను, జంతువులను, పాకు పురుగులను, భూమిని అంతటిని ఏలుటకు దేవుడు అక్కడ మనిషిని చేశాడు. ఆదాము వెళ్తా ఉన్నాడు, జంతువులు మాట్లాడుతున్నాయి, పక్షులు మాట్లాడుతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మన దోమ మన మాట వినట్లేదు. అట్లీస్ట్ ఆఫ్టర్ ఆల్ దోమ మన మాట, ఏ దోమ ఎల్లు నన్ను కొట్టుకో అంటే ఉంటుందా?
నిన్నే కొడతా అంటది. అవునా కదండి? అంటే దోమ ఎప్పుడు కొట్టలేదండి? మేము అలసవుతారండి. కొట్టలేదా? ఎంతమంది కుట్టింది? నన్ను కుట్టింది. మేము కొట్టలేదు ఎప్పుడు. నువ్వు అసలు దోమ తెలుసా? తెలియపోవడం ఏంటండి? అసలు మీరు ఇక్కడ ఉన్నారా? అసలు వింటున్నారా? దోమ అని మాట వింటుందా? మాట్లాడండి. అవునో కాదు చెప్పండి. ఉన్నారా అన్నానండి. అంటే ఆ ఆదాము కాలంలో సింహం ఆదాము మాట వినేది, సర్పమైన మాట వినేది, జంతువులైన మాట వినేవి, చెట్లైన మాట వినేవి, పక్షులైన మాట వినేవి. అయితే ఆ అధికారాన్ని, ఆ అథారిటీని, హక్కుపత్రాన్ని ఆదాము అవ్వ మాట వినడం ద్వారా, అవ్వ సాతన మాట వినడం ద్వారా వారు సమస్త దిగంబరులు అయిపోయి ప్రకృతి వారికి విరుద్ధమైపోయిందండి. ఈరోజు మనకి అదే జరిగింది. సమస్తాన్ని ఏలవలసిన మానవుడు ఎప్పుడైతే వాక్యాన్ని మీరాడో, ఎప్పుడైతే పాపము చేశాడో, పాపములొచ్చు జీతం మరణం అంటండి. కాబట్టి ముందు పాపం ద్వారా మరణం. మనిషికి మరణం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? యెహోవా ఆజ్ఞను మీరుటయ్యే, లేక దేవుని వాక్యాన్ని మీరుట వలన మనిషికి మరణం అనేది వచ్చింది. మరణం ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చింది. మరి పాపం ఎందుకు వచ్చింది? వాక్యాన్ని మీరుట వలన, ఆజ్ఞలు మీరుట వలన పాపం వచ్చింది. బైబిల్ చెప్పిన పేర చూడండి, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక. దేవునికి స్తుతి కలుగాక. హల్లెలూయా. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రియ సోదరులారా, దేవునికి మహిమ కలుగాక. చూడండి, దేవునికి వాక్యం మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 4వ వచనం చూడండి పేర ఏముంది? పాపము చే ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? ఆది కాండము 1వ అధ్యాయము 17వ వచనములో దేవుడని యెహోవా నరునికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు చూద్దాం. ఏమన్నాడు అక్కడ? అయితే మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడిని యెహోవా నరుడికి ఏం చెప్పాడంటే, అన్ని ఫలములు తినవచ్చు, కానీ తోట చెట్లలో లేక ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్లో తెలివినిచ్చు వృక్షం యొక్క ఫలాన్ని నువ్వు తినకూడదని చెప్పాడు. ఏ రోజైతే తింటావో ఆ రోజే నువ్వు చనిపోతావు అని చెప్పాడండి. అంటే ఆజ్ఞ యెహోవా ఆజ్ఞాపించాడు. ఎవరికి? మానవునికి. ఏ మానవునికి? ఆ ఏదెన్ తోటలో ఉన్న ఆదామనే మొదటి మానవునికి. ఆ ఆజ్ఞ అతిక్రమము ఎప్పుడైతే ఆజ్ఞ మీరాడో, ఆజ్ఞ అతిక్రమమే బైబిల్ చెప్తుంది పాపము. అంటే ఒక మనిషిలోనికి పాపం అనేది ఎలా వచ్చింది? ఒక మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇదే. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు యథార్థవంతులుగా చేశాడు. ఒక మనిషిని దేవుడు ఏ ఉద్దేశం చేశాడు? తన పోలికలు అంటే భూమిని సమస్తాన్ని దేవుడు సృష్టించిన అంతటిని ఏలుటకే దేవుడు మనిషిని చేశాడు. అంటున్నారా? అదే ఉద్దేశమైంది. అయితే ఏం జరిగింది ఇక్కడ? అయితే ఏలుతున్న సమయంలో ఆదాము అన్నీ వెళ్తూ ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. అందుకే చూడండి, భూమి మీద ఆదాము దేనైతే పోగొట్టుకున్నాడో దాన్ని దేవుడు మళ్ళీ ఇచ్చడం కొరకు 1000 ఏండ్ల పాలన నిర్మించాడండి ఆయన. హల్లెలూయా. దానికి ముందుగా ఆయన చూడండి, అనేకసార్లు భూమి మీద మనం చూసినట్లయితే, మరి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రవక్తలు కానీ లేదా యేసుక్రీస్తు కానీ వచ్చినప్పుడు ప్రకృతిని వారు వశపరుచుకున్నారు. సముద్రాన్ని ఆయన బంధించగలిగాడు. ఓ హల్లెలూయా. ప్రియ సోదరులు వినండి. కాబట్టి మనం ఆలోచించినట్లయితే చూడండి, మోషే వచ్చాడు భూమి మీదకి. వచ్చి మోషే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం జరిగిందంటే కప్పలు వచ్చిన కాకన్నాడు. ఐగుప్తు మీద కప్పలు వచ్చాయి. మరి నిజంగా ఐగుప్తు మీదకి నీళ్లను రక్తంగా మార్చడం చేశాడు. ఇలా మరి దేవుడు మోషే ద్వారా ఈ చేస్తున్న కార్యాలు ఏంటంటే, ప్రకృతిని మోషే కొంత సమయం ఏలాడండి. ఏలియా చూడండి, ఏలియా వచ్చి, ఓ ఆకాశమా, నువ్వు నీళ్లు వర్షం కురుకుందువు కాకన్నాడు, వర్షం పడకూడదు కాకన్నాడు. 3.5 సంవత్సరం వరకు నువ్వు పడవద్దని చెప్పి ఒక మానవుడు భూమి మీద ఆజ్ఞాపిస్తే ఏలియా మాట విని ఆకాశం వర్షం రాకుండా దేవుడు ఆపేశాడండి.
అంటే ఈ కార్యాలన్నీ అర్థమైందా? మోషే చేసిన కార్యాలు, ఏలే చేసిన కార్యాలు. యెహోషువ అయితే సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అని చెప్పగానే సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారు ఒక్కరోజు అంతా. ఒక మానవుడు శాసిస్తే సృష్టి అనేది లోబడిందా? మిమ్మల్ని హలో ఉన్నారా, వింటున్నారా? ఏమర్థమవుతుంది ఇక్కడ పేరా? మానవుడు భూమి మీదకి వచ్చి శాసించినప్పుడు భూమి లోబడింది, నిజమే కాదా? అదే మానవుడిగా యేసుప్రభు భూమి మీద వచ్చినప్పుడు, సముద్రంలో పడుకున్నప్పుడు, ఆ సముద్రం మీద నడుస్తున్నప్పుడు, అమరంలో పడుకున్నప్పుడు, ఆ వాడలో ఉన్నప్పుడు, లేక ఆ పడవలో ఉన్నప్పుడు శిష్యులు అయ్యా అయ్యా నశించిపోతున్నాం, ఆయన లేచి సముద్రంని గద్దించాడు. ఒక మానవుడిగా గద్దించగానే సముద్రం మిక్కిలి నిమ్మలమైనదండి. మోషే సృష్టి చేస్తున్నాడు, ఏలియా సృష్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు, యెహోషువ వాటిని చంద్రుణ్ణి సూర్యుడిని నిలిపేస్తున్నాడు. యేసుక్రీస్తు మీదకి వచ్చినప్పుడు సముద్రంని గద్దిస్తున్నప్పుడు మిక్కిలి నిర్మయింది. ఇంకా చెప్పాలంటే మరి పౌలు, శీలలు, పేతులు చూడండి, ఇల్లు వాక్యం చెప్పగానే దెయ్యాలు పట్టు రాగానే దెయ్యాలని ఆజ్ఞాపించారు. దెయ్యాలు వారి దేహాలు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాయి. అంటే దెయ్యాల మీద అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది, పక్షి మీద అధికారం ఉంది, జంతు మీద అధికారం ఉంది. ఓ హల్లెలూయా! ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఆదాము పగొట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మోషేలో కొద్దిగా, ఏలియాలో కొద్దిగా, యెహోషువలో కొద్దిగా, ఇలా మరి క్రీస్తు యేసులో కొద్దిగా, పేతురులో కొద్దిగా. పేతురు నీడ పడితే వారు స్వస్థపరచబడ్డారు. పౌలు గారు నిజంగానే మరి పౌలు గారు వాక్యం చెబుతుంటే దెయ్యాలు బయటకు వెళ్ళి చెడిపోయాయి. దెయ్యాలు పట్టిన బయటకు పోయారు. ఏని చూస్తుంటే దెయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం, వ్యాధుల మీద అధికారం, సృష్టి మీద, సమస్త మీద, అన్నిటి మీద అధికారం. యేసుక్రీస్తు నడుస్తున్నప్పుడు అంజూరపు చెట్టు చూశాడు. అక్కడ ఆకలేస్తుందానికి ఆ చెట్టులో ఆకులు తప్ప కాయల్లో, ఇక నువ్వు కాయ కొందుగాక శాసిస్తున్నాడండి. ఉదాహరణలు ఇవన్నీ కూడా. అంటే పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు చూస్తుంటే ఒక మనుష్యుడు భూమిని, సముద్రమును, సమస్తాన్ని ఏలగలడు. ఏలుటకే దేవుడు ఆదిలో చేశాడు. ఇది వరకు ఆదాము అదే ఏలి ఉన్నాడు. అయితే పాపము ద్వారా, అవిశ్వాసము ద్వారా, విన్నారమ్మా, పాపము ద్వారా, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపము ద్వారా మరణం అనేది మనిషికి ప్రాప్తించింది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక దేవుని నామమున మహిమ కలుగుగాక. నాతో పాటు వాక్యం తెరవండి ప్రియ సోదరులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించునో అన్నాడండి. మొదటి వచనం ఏంటి ఇక్కడ? ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది. ఏ మనిషి ద్వారా వచ్చింది పాపం? అసలే చెప్పాలి, ఆదాము అనే మొదటి మనిషి ద్వారా పాపం అనేది వచ్చింది. ఆదాము నుంచే మనం అందరం వచ్చాం కనుక ఆదాము మరణిస్తున్నాడు కనుక మనము కూడా మరణించుచున్నాము. ఒక ముద్దలో పులిసిన ముద్ద ఇంత తీసినా, ఇంత పులిసిన దాంట్లో కూడా అంతే ఉంటుంది, అంత ముద్దలు కూడా అంతే ఉంటుంది. చూడండి, ఆ మొదటి ముద్ద ఆదాము అనేటువంటి మట్టి ముద్ద ఎప్పుడైతే మరణం పొందుకుందో, ఆ మట్టి ముద్దలను వచ్చిన మనం అందరము కూడా మరణమునికి ప్రాప్తయ్యామండి. ఈ రాత్రి మనుష్యుడు ఎందుకు మరణిస్తున్నాడు? మొదటి ప్రశ్న. దేవుడు ఏ ఉద్దేశంతో చేశాడు మనిషిని? భూమిని ఏలుటకు, ప్రకృతిని, జంతువుల్ని, సముద్రమును, సమస్తాన్ని ఏలుటకు దేవుడు తన ఉద్దేశము కొరకు చేసుకున్నాడు. అయితే ఆ ఆదాము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరి అవ్వ ఎప్పుడైతే మోసగించబడిందో, అవ్వ మాట విని అప్పుడు ఆదాము కృపలో నుండి, అధికారంలో నుండి, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యత నుండి మనుషుడు పడిపోయాడు. పాపం మనిషిని వేరు చేసింది. వారు దిగంబరులు అయిపోయారు, చెడు దాక్కున్నారు. దేవుడిని యెహోవా వచ్చాడు. ఎక్కడ? ఆదామా ఎక్కడున్నావు? అయ్యా భయపడి నేను చెట్టు దగ్గర దాక్కున్నాను. నువ్వు దిగంబరం అని ఎవరు చెప్పాడు? ఇలా రండి అని చెప్పి ఆకులు తీసివేసి వారికి గొర్రె చర్మం తొడిగి నిలబెట్టి అడుగుతున్నాడు, ఏం జరిగింది అని. ముందు ఆదాము అడిగాడు. ఆదాము అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ ఫలాలు ఇచ్చి తిన్నాను. స్త్రీని అడిగాడు, అది నేను కాదయ్యా, సర్పం నన్ను మోసం చేసింది కాబట్టి నేను తిన్నాను.
అని చెప్పాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆదాముని పక్కన పెట్టి అవని పక్కన పెట్టి ముందుగా శపించింది ఎవరంటే ఆ సర్పమును శపించాడు. ఏమని శపించాడు సర్పమును? నీవు ఏంటంటే నువ్వేంట నేల మట్టి తింటావు, లేక నువ్వు ప్రాకు పురుగుగా మారుతావు అన్నాడు. అంటే అప్పుడు సాతాను అనేవాడు మాట్లాడుచున్నట్టుగా, లేక ఆ సర్పం అనేది మాట్లాడుచున్నది, సమాధానం చెబుతున్నది. మరి ఆ సాతాను అనేవాడు ఆ సర్పంలోకి వచ్చినట్టుగా, ఆ సర్పము యుక్తి గలదే ఉండి అవతో మాట్లాడుచున్నట్టుగా రాయబడింది. అది ఒక మనిషి వలె, ఒక చింపాంజీ వలె, ఒక జంతువు వలె ఉంది. ఆత్మ లేని ఒక జంతువులోనికి దురాత్మ అనే సాతాను ప్రవేశించగా అది మాట్లాడడం ప్రారంభించిందండి. చూసినట్లయితే హల్లెలూయా. చూడండి నా ప్రియ సోదరుడు, ముగించే ముందు మాట విందాం జాగ్రత్తగా. 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ కార్యాన్ని. అడిగాడు స్త్రీ మీద తోశాడు. స్త్రీని అడిగాడు, స్త్రీ ఏమో సర్పం మీద తోచింది. అప్పుడు సర్పం అడుగుతున్నాడు యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులు అన్నాడు, పురుగులు అంటారు చూడండి అక్కడ. కానీ పాము పురుగు జాతికి చెందింది, పాకే పురుగు కాదు ఇది. ఇప్పుడు ఇది ఒక జంతువు అని బైబిల్ చెప్తుంది. జంతువు అని దేన్ని అంటారు తెలుసా? పాకే పురుగులు అంటారు, కానీ పాకే పురుగులను జంతువులు అనరు. 4 కాళ్ళు కలిగిన దాన్ని జంతువు అని పిలుస్తారు. ఇక్కడ జంతువు అనే మాట బైబిల్ చెప్తుంది, చాలా స్పష్టంగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి. ఏదెన్ తోటలో ఒక జంతువు ఉంది, పైగా ఈ జంతువు ఇది సర్పము కాదు, ఇది ముందు జంతువు అయి ఉన్నదని రాత్రి మీకు తెలుసుకోవాలి. హల్లెలూయా. అందరూ దీన్ని సర్పం అనుకున్నారు, కానీ సర్పం ఎప్పుడేం తెలుసా? శపించబడిన తర్వాత సర్పమైంది. శపించబడే మునుపు ఇది జంతువులకు జంతువు అని బైబిల్ ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి వచనం రాయబడిన చూడండి పేరా సోదరులారా. దేవుడని యెహోవా చేసిన సమస్త జంతువులు అంటున్నాడు, కానీ పురుగులు అంటలేదు అక్కడ. గమనించండి, జంతువులు అంటున్నాడు. జంతువులు వేరు, పురుగులు వేరు. హల్లెలూయా. సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేను అన్నాడు. అంటే సర్పాన్ని అని సంబోధిస్తుంది, కానీ ఈ సర్పము అనడానికి ముందు ఇది జంతువు అని బైబిల్ చెప్తుందండి. ఏమో నా బైబిల్ చెప్తుంది, మీ బైబిల్ సంగతి నాకు అనవసరం. హల్లెలూయా. ఈ బైబిల్లో మాత్రం ఏం చెప్తుందంటే సర్పం అనే మాటకి ముందు అది భూజంతువులలో యుక్తి గలది. అక్కడ పురుగులు అని చెప్పట్లేదు, కానీ జంతువు అని చెప్తున్నాడండి. దేవుడి దర్శన మర్మములో ఇదొక మర్మం. హల్లెలూయా. ఇది భూజంతు. అయ్యా, జంతువు అని దేన్ని అంటారు? 4 కాళ్ళు కలిగిన దాన్ని జంతువు అంటారు. మనకి కూడా 2 ఉన్నాయి, కాళ్ళు చేతులు. చింపాంజీ, కోతి, గొర్రెలకు కూడా ఇదే విధంగా చేతులు కాళ్ళు కనిపిస్తాయి. అయితే ఎక్కువ నడవ, కానీ 4 కాళ్ళ మీద నడుస్తూ ఉంటాయి. ఈ 4 వాటి మీద ఆనుకు నడిచే దాన్నే జంతువు అంటారండి. దేవునికి స్తుతి కలుగాక. ఈ 4 కలిగిన జంతువు ఇది. అంటే ఇది సర్పమా జంతువా? అయ్యా, ఇది సర్పమా జంతువు అనే ప్రశ్నకు సమాధానం రాత్రి చెప్తాను మీకు నేను. ఇది సర్పం అంటే, మన దృష్టిలో సర్పం అంటే పాకేది, కానీ ఆదిలో ఈ సర్పం పాకేది కాదు. ఈ సర్పం అనేది పాకేది కాదు. మనం చూడగానే, పాము చూడగానే అదిగో ఏదో తోటలో ఈ సర్పమే ఈ పామే అంటాం. అసలు అది పాముకి ముందు సర్పము అనేటువంటి ఆ పాకేయడానికి ముందుగా అది జంతువులలో ఒక జంతువు అనే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు 4:14 వచ్చినాం. అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిట్లో అంటున్నాడు దేవుడు. పురుగులన్నిట్లో అనాలి కదా, అది పురుగు అయితే ఏమనాలి? మాట్లాడేంటండి, పురుగులన్నిటిలో అనాలి. అని ఏమన్నాడు? జంతువులన్నిటిలో అన్నాడు. ఇప్పుడు జంతువుకి పురుగు తేడా ఏంటి? పురుగు పాకేది, జంతువు నడిచేది, ఇది తేడా. హల్లెలూయా. జంతువులన్నిటిలోనూ, పైగా భూజంతువులన్నిటిలోనూ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళా భూజంతువులు అంటున్నాడు ఇక్కడ. జంతువులు అంటున్నాడు, కానీ పాకు పురుగులు అని చెప్పట్లేదు. కానీ 1వ అధ్యాయంలో ఆదికాండం 25వ వచనంలో వారు మనుషులు పురుగులు కూడా ఏలుదురు, జంతువులు ఏలుదురు అనే మాట కూడా రాయబడింది. మీరు గమనించగలితే. హల్లెలూయా. ఈ రోజుల్లో వాక్యం వినాలంటే చాలామంది ఎలా ఉందంటే కట్టే కొట్టే అంతే అయిపోయింది. ఇన్ని విషయాలు ప్రజలకి అవసరం లేదు. 30 పాటలు పాడి 10 నిమిషాలు ప్రసంగం చేసుకుని ఆమేన్ అని వెళ్ళిపోతాం.
అలా ఉండటం వల్ల నీ ఆత్మ నశించి నరకన పోద్దండి. ఆత్మకి కావలసిన విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఈ ఆత్మకి సరిపడే వాక్యం ఖచ్చితంగా తీసుకోవాలి నువ్వు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం వెలగాలంటే వాక్యమైన నూనె అంటుకున్నప్పుడే వెలిగిద్ది. దేవుని నామమునకు మహిమ కలుగాక. భూజంతువులన్నిటిలో నీవు శపించిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని ఇప్పుడు శపించాడు దేవుడు. అంటే అది పాకేది కాదని, కడుపుతో పాకే జంతువు కాదని శపించిన తర్వాతనే భూజంతువులన్నిటిలో అది జంతువు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి నువ్వు నడవ్వు, ఇక్కడ నుంచి ఏం చేస్తావు, నీ కడుపుతో నువ్వు పాకుతావంటే 4 కాళ్ళు మాయమయ్యాయి. ఇక్కడ అర్థమైందండి. మీకు తెలుసా, ఆ మధ్యకాలంలో ఎక్కడో అడవి ప్రాంతాల్లో లేకపోతే ఫారెస్ట్ ప్రాంతాల్లో ఈ చాలా పాతకాలం పాముడు కనబడిందంట. పాము ఇని ఉంటారు మీరు చాలా. దానికి 2 కాళ్ళు ఉన్నాయని కూడా వచ్చాయి. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో వచ్చేది. 2 కాళ్ళు, చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి ముందు భాగంలో. అంటే పాము కాళ్ళు ఉన్నాయనేది చరిత్ర ఈ మధ్యకాలం బయటకు వచ్చింది. కానీ పాత నిబంధనలోనే అదొక జంతువు అయినది, 4 కాళ్ళు జంతువు. ఈ జంతువును దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడి నుంచి నువ్వు నడవ్వు, ప్రాకుతావు. ఎలా ప్రాకుతావు? నీ కడుపుతో ప్రాకుతావు, కాళ్ళుతో కాదు, చేతులతో కాదు, కడుపుతో పాకుతావు. ఇప్పుడు కడుపుతో పాకే జీవేది భూమి మీద? పాము. దాన్ని సర్పం అంటున్నాం, నిజమే. అయితే ఇక్కడేమన్నాడు, ఇక్కడ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇప్పుడు శపించిన తర్వాత 4 కాళ్ళు పోయి అది ఏమైందంటే పాముగా మార్చబడి శపించబడి అది సర్పమైందండి. ఇప్పుడు శపించబడిన సర్పమే పాముని పిలుస్తున్నామని. అది పురుగు. ఇప్పుడు పురుగు జాతికి వెళ్ళిపోయింది. అది అసలు సృష్టిలో పురుగు జాతి కాదు, అదొక జంతువు. ఆ జంతువుని ఎప్పుడైతే మార్చాడు ఆయన, అర్థమైందండి, అప్పుడు పురుగు జాతులకి చేర్చబడిందండి. ఇది దేవునికి స్తుతి కలుగాక. దాన్ని ఏం తినమని చెప్పాడు? మరి అంతకుముందు ఏం తినేది? మట్టి తినకముందు మట్టి తినేది కాదు. అది మనిషి వలె ఆ యొక్క ఆకుల్ని, తర్వాత ఫలాల్ని, పండ్లు తినేదన్నమాట అండి. మనిషి ఇలా, జంతువు కూడా అది చేస్తుంది. ఏ జంతువు మట్టి తిందండో? ఏ జంతువు మట్టి తినదు? ఆకులో, ఫలాల్లో, కాయగూరలో, ఇవి ఆకుకూర సంబంధించినవి తింటూ ఉంటాయి జంతువులు. మట్టి తినవు. దేవుని స్తుతి కలుగాక. కానీ ఈ జంతువు సర్పముగా మారింది, అంటే పాముగా మారింది. దేవుడు ముక్కు పట్టుకు లాగితే దాని షేప్ అంతా మారి పాముగా మారిందండి. దాని శాపం అండి. అది శపించబడిన జంతువే ఆ సర్పం. ఆ సర్పము మన్ను తినని చెప్పి, అంటే సర్పం మట్టి తిందు అని శపించాడు దేవుడు. అందుకే మట్టి మనుషులు తినకూడదు. కొంత బయలు మిషన్ మట్టి తింటున్నారు, కాకని పోయి. మట్టి తినకూడదు. మట్టి సర్పం తింటుంది, మనిషి తినకూడదు. మనిషికి ఆహారం తినాలి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి దీని మాట విని ఎప్పుడైతే అవ్వ విన్నదో, అవ్వ మాట ఆదాము విన్నాడో, అప్పుడేమైంది? ఆదామునేమో ఏమని చెప్పించాడు దేవుడు? ఏమని అన్నాడంటే, అక్కడ శాసిస్తున్నాడు, నువ్వు చెమట కారే వరకు, నువ్వు మన్నే గనక తిరిగి మన్నే అయిపోయే వరకు నువ్వు ఇలాగే ఉంటావు అని చెప్పాడు. కష్టపడుతుంటావు, నీకు భూమి ముళ్ళ పొదలు మొలిపిస్తుంది, ఇలాగే ఉంటావు, చెమట కార్చుకుంటూ కష్టపడి నువ్వు మళ్ళీ మట్టికి చేరిపోతావు అన్నాడండి. ఇకపోతే ఆమెను ఏమన్నాడంటే, వ్యాధంతో పిల్లల్ని కంటావు, ప్రసవ నొప్పులతో పిల్లల్ని కంటావు అని దేవుడు అక్కడ ఒక కార్యం చేస్తున్నాడు పేరు. ఆ విధంగా సర్పము మాట విని అవ్వ ఆదాము చెప్పడం వల్ల అవ్వ మాట ఆదాము వినుట ద్వారా ఇక్కడ ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను మీరారు, ఆజ్ఞాతిక్రమము పాపం చేశారు. పాపం వల్ల వచ్చిన జీతము మరణం అని ఉందండి. రోమి రాసిన పత్రిక దేవునికి స్తుతి కలుగాక. చూడండి, వాక్యం చూద్దాం. రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23 చూద్దాం. ఏలనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము అని రాయి. చూడండి, అవిశ్వాసాన్ని బట్టేమో పాపం చేశారు,
పాపాన్ని బట్టేమో అది ఆజ్ఞ అతిక్రమమే పాపంగా మారింది, పాపాన్ని బట్టేమో మరణం వచ్చిందండి. పాపం యొక్క ఫలం ఏమిటి చెప్పాలి? మరణం. మరణం ఎలా ప్రవేశించింది మనుషునికి? ఎందుకు వచ్చింది మరణం మనిషికి చెప్పాలి? ఆజ్ఞ అతిక్రమించిన. ఆజ్ఞ అంటే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని వాక్యాన్ని మీరినందుకే, ఆజ్ఞ అతిక్రమం చేసినందుకే వారు పాపం చేస్తారు. పాపం చేసినందుకే పాపం ద్వారా ఫలం ఏంటి? మరణం వచ్చిందండి. మరణం తర్వాత ఏమవుతుంది? ప్రతి మనిషి మరణంలోనే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంటు. ఎంతటి వారిని మరణించవలసిందేనండి. అయితే ఇంకొక వాక్యం ఉంది అక్కడ కింద 23 వచనం 2వ భాగం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్నాడండి. అంటే మరణిస్తున్న మనిషికి ఇంకొక మార్గం ఉంటుంది ఇప్పుడు. అదే ఎవరంటే, నేనే మార్గము, సత్యము, జీవము. నా యందు విశ్వసించిన వాడు చనిపోయిన మరలా బ్రతుకును. ఇంకో మాట చెప్పాడు ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24 వచనం చూసినట్లయితే చదవండి ఒకసారి పేర. 5:24 చదవండి. నా మాట విని, యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపినవనందు నా మాట వినాలంటున్నాడు. నా మాటే అనగా ఆయన మాటే ఆత్మజీవం ఉంది. ఆయన మాట వాక్యమై ఉంది. వింటున్నారా? విన్నారా? దేవునికి స్తుతి కలుగాక. ఆయన మాటే జీవం ఉంది. ఆయన మాటలు ఏముంది? ఆత్మ ఉన్నది. యేసుప్రభు మాటలు ఏముందండి? పోనీ మీ మాటలు ఏముంది చెప్పండి. పోనీ మీ మాటలు ఏముంది? మరణం ఉంది. యేసుప్రభు మాటలు ఏముంది? జీవం ఉంది. అవునా? ఆయన జీవము, ఆయన ఆత్మ ఉన్నది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపినవాడు విశ్వసించువాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏమవుతాడు? వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాడు. వారు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటున్నాడు. ఎవరి మాట వింటే? ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఆయన మాట వింటే జీవం ఉంది అంటున్నాడండి. అందుకని యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది, పాపమునందు మరణం ఉంది, యేసుక్రీస్తునందు జీవం ఉంది. అందుకే పౌలు చెప్తున్నాడు, ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి రెండవ కడపటి ఆదాము ద్వారా జీవం వచ్చింది. ఒక ఆదాము ద్వారా అందరూ జీవంలోంచి కాలంలోకి వెళ్ళిపోయారండి. ఆదాము ద్వారా చెదగొట్టబడ్డారు ప్రపంచమంతా పాపంలోనికి. రెండో కడపటి ఆదాము ద్వారా ప్రపంచంలో ఉన్న వారందరూ మరలా జీవం గల వాక్యం ఎదుకు వస్తున్నారు. ప్యారా ఏమంటే అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగాక. అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ స్థితి ఏంటి? ఏమనుకుంటున్నావు? అసలే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నామా? లేదండి. పరలోకం వెళ్ళిపోవడానికి అన్ని మార్గాలు లేవు. అందుకే మార్గాలను చూడి ఒకే ఒక్క మార్గం ఉన్నది. చూడండి, ఏ బస్సు ఎక్కినా విజయవాడ వెళ్ళిపోద్ది అంటే గుడితనం. దానికి ఒక బోర్డు, దానికి ఒక గమ్యం ఉంటుందండి. అలాగే ఏ సంఘమైనా ఏ బోధ అయినా ఉంటే పోతాం పరలోకం అనుకుంటే నువ్వు మోసపోయావు. అందుకే మార్గాలను చూడి ఏది మేలైన మార్గమో అడిగి అందులో ప్రవేశించడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని ఉంది. కాబట్టి మార్గాలేంటి? ఈరోజు ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ బైబిల్ చెప్తుంది నేనే మార్గము. అంటే వాక్యమే మార్గము. నీ భక్తి విధానం అంతా కూడా, నీ యొక్క ప్రిఫరెన్స్, నీ యొక్క సిద్ధపాటు అంతా వాక్యానుసారంగా ఉండాలి. నీ వాక్యానుసారంగా ఉండాలి. నీ బాప్తిసము వాక్యానుసారంగా ఉండాలి. నీ సంఘ యొక్క విధానాలు వాక్యానుసారంగా ఉండాలి. నీ పాస్టర్ యొక్క పిలుపు వాక్యానుసారంగా ఉండాలి. నువ్వు వినే వాక్యము వాక్యానుసారంగా ఉండాలి. నువ్వు చేసే భక్తి బైబిల్కి సరిపోవాలి. లేని యెడల నువ్వు విడవబడతావు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు ఏంటి ఇప్పుడు చెప్పాలి? యేసుక్రీస్తు ఎవరు? రెండవ ఆదాము, లేకపోతే కడపటి ఆదాము అంటున్నాం. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చిందండి. రెండో ఆదాము ద్వారా ఏమొస్తుంది చెప్పండి? ఏమండి, రెండో ఆదాము ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తేనా? మరి యేసుక్రీస్తు నేనే మార్గము, సత్యం అంటుంటే నేనే, జీవం కాబట్టి నేనే అని చెప్తున్నాడు. కాబట్టి మనుషులందరూ ఇప్పుడు యేసుక్రీస్తు కావాలి. ఆయన యందే విమోచన, ఆయన యందే పాప క్షమాపణ, ఆయన నామములనే రక్షణ. ఇక ఏ నామముల రక్షణ లేదు. ఎందుకు రక్షణ పొందాలి? ఎందుకు మారుమనసు పొందాలి?
ఎందుకు మనం తిరిగి జన్మించాలి? మొదటి జన్మలో లోపం ఉంది, మొదటి జన్మలో తప్పులు ఉన్నాయి, అందుకే అపరాధాల పాపాల ద్వారా వచ్చాం మనము. కాబట్టి ఆ మొదటి ఆదాము ద్వారా మనం అందరం అపవిత్రపరచబడి మరణం పొందేస్తున్నాం, చనిపోతున్నాం, చనిపోయి నరకానికి వెళ్తున్నాం. కాబట్టి నరకం తప్పించడానికే ఆ గొప్ప యెహోవా ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడండి, కుమారుడిగా వచ్చాడండి. వచ్చి నేను మార్గము అంటున్నాడండి. సంఘాల మార్గం కాదు, పాస్టర్ల మార్గం కాదు, హల్లెలూయా, నీ సొంత మార్గాలు కాదు, కానీ ఒకే ఒక్క మార్గం ఉంది. దేవుడు ఏర్పరచుకున్న ఒకే ఒక్క మార్గము, అది వాక్యపు మార్గమై ఉండాలి. అందుకే బుద్ధివంతుడు లోతుగా తవ్వి బండ మీద వేస్తాడు తన పునాదిని, ఇంటిని కట్టేవాడు. అనగా వాక్యమే ఆ పునాది. అనగా నీ ఆత్మ సంబంధం ఇల్లు వాక్యం మీద కట్టబడాలి. అంటే నీ మారు మనస్సు, నీ బాప్తిసము, నీ భక్తి విధానము, నీ టోటల్ విధానం అంతా కూడా వాక్యానికి సరిపోవాలి. వాక్యానికి సరిపోకపోతే నీకు అసలు విమోచనే లేదు. ఆదాము ద్వారా పాపము, పాపం ద్వారా మరణము, వాళ్ళంతా ఏమవుతారు? అలా మరణించిన వాళ్ళందరూ కూడా ఎక్కడ పోతున్నారు? పాతాళం పోతున్నారండి వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు భూమి మీదకి. హల్లెలూయా. ఆయన దినాల్లోనే ఒక ధనవంతుడు వచ్చి, అయ్యా మోకరించి, అయ్యా పరలోకం పోవాలి, ఏం చేయమంటావు? నీ వెళ్ళి ఆజ్ఞను కైగో అన్నాడు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా అన్నాడు. సరే నీకు ఒక కొదువు ఉంది, ఒకటి నీ ఆస్తి అంతా అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. ఆ ధనవంతుడు ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడట. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ ధనవంతుడు కొన్నాళ్ళ తర్వాత చనిపోయాడు. చనిపోయిన ఆ ధనవంతుడే లూకాసు సువార్త 16వ అధ్యాయంలో కనిపిస్తున్నాడు. ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడు భూమి మీద చూడండి. ఇప్పుడు మనిషి భూమి మీద ఎందుకు చనిపోతున్నాడు? ఆజ్ఞాతిక్రమం చేయటం వల్ల, పాపం వలన మరణం వచ్చింది. మరి ఇప్పుడు మరణం తప్పించుకునే అవకాశాలు ఉన్నాయా? మనిషికి మరణ ముగింపు కాదండోయ్, ప్రారంభం. మరణంతో అంతా అయిపోయింది అనుకుంటే నువ్వు మోసపోయినట్టే. మరణం తర్వాత ఇంకా జీవితం ఉందనేది గొప్ప కార్యం. కాబట్టి మరణం అనేది ఎలా వచ్చిందో చూసాం, ఎందుకు వచ్చిందో చూసాం, ఏ ఉద్దేశంతో మనిషిని చేశాడో చూసాం. దీని అంతటి కూడా సాతాను మాట వినటం వల్ల మొత్తం పోగొట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు పాపము, వ్యాధి వచ్చినప్పుడు పాపుల కొరకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చెను. ఆయన వచ్చి ఏమంటున్నాడు? నేనే జీవమును, నేనే పునరుద్ధరణమును, నా యందు విశ్వసించిన వాడు చనిపోయిన మరలా బ్రతుకును అని చెప్పాడు. ఇప్పుడు మనుషులందరూ దేని యందు విశ్వసించాలి? యేసుక్రీస్తునందు విశ్వసించవలెను. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12 వచ్చిన చూద్దాం. 12 వచ్చిన జాగ్రత్తగా ఉండాలి. 12 వచ్చిన, తన్ను ఎందరైతే అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లడకు ఆయన అధికారం అనుగ్రహించాను. దేవుని ఇప్పుడు మనమందరం పాపులమండి. ఆదాము నుంచి మొత్తం ముద్దంతా పులిసిపోయింది. ఆదాము ద్వారా అందరూ పాపలే. అందుకే చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. తల్లి గర్భం పొదలుకొని తల్లి గర్భంలో పడకముందే పిండమై ఉన్నప్పుడే మొత్తం నువ్వు పాపివి. టోటల్గా నీ గర్భంలో ఉన్నప్పుడే పాపివి, జన్మించినప్పుడు పాపివి, జీవించినప్పుడు పాపివి, మరణించినప్పుడు కూడా పాపివి. టోటల్గా పాపివి, ఏ భేదం లేదు, పాపివి. ఏ పాపికి పరలోకం లేదు, ఏ పాపికి దేవుని చేరే అవకాశాలు లేవు, ఏ పాపికి పరలోక రాజ్యము అలా అవకాశం లేదు. పాపి మరణించి నరకానికి వెళ్తాడు, లేక పాతాళం పోతాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ యేసుక్రీస్తునందు నిత్య జీవాన్ని ఏర్పరిచాడండి ఈరోజు. అయితే ఏ విధంగా ఇప్పుడు? హల్లెలూయా. ఆయన కుమారుని నామమందు ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని పిల్లలు అయిపోతున్నారండి. దెయ్యం మాట విని, సాతాను మాట విని వారు లోకంలోకి వెళ్ళిపోయారు. శాప, మరణం, వ్యాధి తెచ్చుకున్నారు. క్రీస్తు లోకానికి వచ్చాడు, పాపం కొరకు రక్తం కాచాడు. అవునా? నీ వ్యాధుల కోసం దెబ్బలు తిన్నాడు, దాన్ని వెల చెల్లించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నామమందు నువ్వేం చేయాలంటే విశ్వసించాలి. యేసుక్రీస్తు నామమందు విశ్వసించడం వలన నీకు వచ్చే లాభం ఏంటి? దేవుని పిల్లలు అవుతారని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవుని పిల్లలు దేవుడి మాట వినాలి. ముగింపుకు వచ్చేస్తున్నాను. భూమి మీద మనుష్యుడు బ్రతుకుండగానే మారు మనస్సు పొందాలి. బ్రతుకుండగానే దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. చాలామంది అంటారు, అబ్బాయి ఇవన్నీ మనం నెరవేర్చలేమండి, అక్కడికి వెళ్ళాక నెరవేరుస్తాం. ఎక్కడికి వెళ్ళాక అదేమన్నా అత్తగారి ఇల్లా, అదేమన్నా మీ పుట్టినిల్లా తిరిగి వచ్చేయడానికి? అక్కడ పోతే తిరిగి వచ్చే అవకాశాలు లేవు.
చూడండి, ఒక మనిషి భూమి మీద మరణిస్తే ఎక్కడ పోతున్నాడు? రెండో ప్రశ్న, చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? మీ భవిష్యత్తు మీరు తెలుసుకొనుకుంటున్నారా ఈ రాత్రి? అసలు మీకు ఆత్మ ఉందా లేదా? ఉందా? సామెతల గ్రంథం 20 అధ్యాయము 27 వచ్చి చదవండి. అలాగే యెషయా గ్రంథము 30 అధ్యాయం కూడా తీయండి దయచేసి. ఇది కూడా చూద్దాం. దేవునికి స్తుతి కలుగాక. ముందుగా సామెతలు 20 అధ్యాయము 27 వచ్చి చదువుతారా? నరుని ఆత్మ, అమ్మ నరులు ఎవరండి? నరులు ఎవరో? మనమా? క్రాంతిజీవులా? ఎవరో? మనం ఎవరము? మనుషులము. అవునా? మనుషులేమమ్మా? మనుషులేనండి? ఏం డౌటా? ఏంటి పాస్టర్ మొక్కుడుతున్న డౌట్? అవునండి, మనుషులమే. అక్షరాలు రక్తమాంసం ఉన్నందరూ మనుషులేనండి. అయితే ఈ మనుషులు ఏముంది? ఆత్మ ఉంది. అసలు మీలో ఆత్మ ఉన్న సంగతి తెలుసా? ఉందా అండి? మనిషిలో దేవుడు ఆత్మ పెట్టాడు. యెషయా గ్రంథము 30 అధ్యాయము 3 వచనం చదవండి. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు. అంటే ఏ మనుషుడు దేవుడు కాడు ఇక్కడ. రెండోది, ఐగుప్తీయుల గుర్రములు మాంసం గలవే కానీ ఆత్మ కావు అంటున్నాడు. అంటే జంతువుల ఆత్మ లేదు అని అర్థం ఇక్కడ. కానీ మనుషులో, ఇప్పుడు నీలో నాలో ఆత్మ ఉందంటారా? ఎంతమంది నమ్ముతున్నారు నాలో ఆత్మ ఉందని? లేదు, నాలో ఆత్మ లేదండి అని ఎంతమంది చేస్తండి? అంటే నీలో ఆత్మ లేకపోతే జంతువువి, నీలో ఆత్మ ఉంటే మనిషివి. ఇప్పుడు నువ్వే తెలుసుకో ఎవరో. నేనైతే మనిషిని అనుకుంటున్నాను. అంటే నాకు యెహోవా పెట్టిన ఆ ఆత్మ, లేకపోతే నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఒక దీపం వల్లే ఉందనమాట. హల్లెలూయా. అంటే మనుషులందరిలో ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ మనలో ఆత్మ అంటూ ఉంది ఒకటి. ఆ ఆత్మయే నిజమైన మనిషి. ఆ ఆత్మయే దేవుడు సృజించాడు. ఆ ఆత్మ తీసుకొచ్చి దేవుడు రక్తమాంసంలోకి ఇచ్చాడు. ఇప్పుడు రక్తమాంస గుడారములో నీ ఆత్మ నివాసం చేస్తుంది. దీనికే పౌలు చెప్తున్నాడు, ఈ గుడారం అనగా ఈ శరీరం శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడిన నిత్య నివాసం నీ కోసం నా కోసం ఉందంటున్నాడండి ఆయన. హలో, ఇప్పుడు మనిషి చనిపోయినుకోండి ఏమంటారు? ఆయన వెళ్ళిపోయాడు అంటారండి. ఇక్కడ ఎవరుంటారు? ఇక్కడ బాడీ ఉంటుంది, ఏమంటారు? చచ్చిపోయాడండి, చచ్చిపోయాడండి, వెళ్ళిపోయాడండి. భౌతిక దేహాన్ని ఏం చేస్తున్నాం? కాలుస్తామంటారు, లేకపోతే పాతి పెడతా ఉంటారు. ఇది భౌతిక దేహం, బాహ్య సంబంధమైన శరీరం. ఈ బాహ్య సంబంధ శరీరంలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మే నిజమైన మనిషి. ఇది మట్టి మనిషి. అసలు మనిషి ఎవరు తెలుసా? నీ లోపల ఉన్న ఆత్మయే అసలైన మనిషి. ఆ మనిషికి చావు లేదు. ఈ మనిషి పాపం చేసినందుకు చావు. అంటే ఈ మనిషికి పాపం చేసినందుకు దీనికి చావు ఉంది ఒకటి. ఇందులో ఉన్న ఆత్మ దీని ద్వారా పాపం చేస్తుంది కాబట్టి ఆత్మ పాపం వల్ల నరకానికి వెళ్తుందండి. శరీరంతో చేసిన పాపాన్ని బట్టి అందులో ఉన్న ఆత్మ శిక్ష పొందుతుంది. ఏమన్నాడు? నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు అనగా ఆత్మ. అంటే ఎందుకు ఆత్మ ఆ అగ్నికి పోవాలి? శరీరంతో చేసిన పాపాలను బట్టి ఏమవుతుంది? శరీరము మరణించి మట్టిలో కలిసిపోతుంది. ఇందులో ఉన్న ఆత్మ మరణించదు కాబట్టి అది శిక్ష పొంది ఎక్కడ అగ్నిలో వేయబడుతుంది. ఇప్పుడు మనము రెండు తప్పించుకోవాలి. దీన్ని పాపము చేయకుండా కాపాడుకోవాలి. దీన్ని దేవుని నివాస స్థలముగా మార్చాలి. ఈ దేహమే దేవుని ఆలయముగా మార్చాలి. ఇప్పుడు మనం ఎలా మార్చాలి? మారు మనసు పొంది సిగరెట్లు, చుట్టి, బిడి, త్రాగుడు, పాపము, లోకము, వ్యర్థమైన వాటి నుంచి, పాప చీకటి కార్యాల నుంచి మనం పూర్తిగా వేరు చేసుకోవాలి. ఇది దేవుని ఆలయంగా మార్చాలంటే ముందు ఇది యేసుక్రీస్తు అనే ఆ గొప్ప నామమందు విశ్వసించాలి. ప్రతి నాలిక ఆయన ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన నామలో వంగాలి. అక్కడికి మనిషి రావాలి. ఎందుకంటే నువ్వు పాపివి, నీ పాపము ద్వారా నీ శరీరం మరణించి మృతులు వెళ్తుంది. అందులో నా ఆత్మ నీ పాపము చేసినందుకు నరకానికి వెళ్ళిపోతుంది. నరకం పడితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదండి.
ఇక్కడ ఈ శరీరంలో ఉండగానే మారు మనసు పొందాలి. ఈ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టక మునిపే మారు మనసు పొందాలి. ఈ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టక ముందు మారు మనసు పొందకపోతే, మారు మనసు లేని వారేమో వారి ఆత్మలో పాతాళములు ఉంటున్నాయి. మారు మనసు పొందిన ఆత్మలేమో ఇదిగో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పిన ఆ మాట ఎవరి కోసం అంటే, సిలువలో ఒక ఆయన పశ్చాత్తాపడి ఆ దొంగ ఏడుస్తున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఆ వ్యక్తి పరదేశం చేర్చబడ్డాడు. ఆ లాజరు పరదేశంకి వెళ్ళబడ్డాడు. పరదేశంలో మారు మనసు పొందినటువంటి ఆత్మలు ఉన్నాయండి. పాతాళములో మారు మనసు పొందకుండా, ఇంకా ఎంత మాత్రం ఏ మాత్రం దేవునికి జీవితం ఇవ్వకుండా పాపము చేస్తూ శరీరంతో చేసిన పాపను బట్టి వారు చనిపోయినా కానీ వారి ఆత్మలో పాతాళములో యాతన పడుచున్నాయట. ఇప్పుడు చదువు లూకా సువార్త 16:19 చదువుకుందాం. మన భాగం మనలో ఆత్మ ఉన్న సంగతి తెలిసిపోయింది. జంతువులో హలో ఇక్కడే ఉన్నారా? ఏంటున్నారా? మనలో ఆత్మ ఉందా? బైబిల్ నమ్ముతారా? చూపించిన వాక్యాన్ని మీకు. తర్వాత జంతువుల ఆత్మ ఉందంటారా? లేదెవరు చెప్తున్నారు? పాస్టర్ గారా? ఎవరు చెప్తున్నారు? బైబిల్. నువ్వు బైబిల్ నమ్మాలి. బైబిల్ మిషన్ కాదు నమ్మవలసింది, బైబిల్ నమ్మాలి. మిషన్ నమ్మితే ఏం ప్రయోజనం లేదు, బైబిల్ నమ్మాలి. దేవునికి స్తుతి కలుగాక. సంఘం నమ్ముడు కాదు, బైబిల్ నమ్మాలి. కొంతమంది సంఘం నమ్ముతారు. సంఘానికంటే ముందు బైబిల్ ఉంది. నువ్వు నమ్మడు సంఘాన్ని కాదు, ముందు వాక్యాన్ని, బైబిల్ నమ్మాలి. బైబిల్ మిషన్ కాదు, బైబిల్ నమ్మాలి. బైబిల్ నమ్మితేనే దేవుడు నమ్మినట్టు, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. చదువు లూకా సువార్త 16:19. ధనవంతుడు ఒకడునెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నారబట్టలను వస్త్రము ధరించుకుని ప్రతిదినము ప్రతిరోజు సుఖమంట. ఈయనకి సుఖం ఎలాంటి సుఖమట? చక్కగా నీట్గా తయారయ్యి పైనుంచి కిందాక అంగి వస్త్రాలు వేసుకుని, చక్కగా సన్నపు నారబట్టలు వేసుకుని, ఖరీదైన వస్త్రాలు వేసుకుని, ఒక కడియం పెట్టుకుని, చక్కగా జుట్టు పెంచుకొని, రింగు పెట్టుకొని, చక్కగా బీరు కొడుతూ, చెట్లు కాదుతూ, బీళ్ళు తాగుతూ, ఎపిషన్ చేస్తూ చాలా సుఖపడిపోతున్నాడు మనిషి. జాగ్రత్త. నీ శరీరంతో చేసే ఏ క్రియలన్నీ కూడా దేవుడు లెక్కలో తీసుకొస్తున్నాడు. నీ శరీరంతో చేసే ప్రతి పాపము కళ్ళుతో, తలంపుతో, మరి 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 పెదాలతో, చేతులతో, కడుపుతో, కాళ్ళతో, ఆలోచనతో, తలంపులతో, హృదయముతో, మరి శరీర సంబంధ కార్యాలతో. కొంతమంది అంటారు, ఎందుకే చుట్టకాలతో ఆ చుట్ట బీడి సిగరెట్ వద్దయ్యా, అది నీ లోపల లంగ్స్ తినేస్తే, లేకపోతే హార్ట్ పాడైపోతుంటే, నా నోరు నా చుట్ట, నా బీడి నా సిగరెట్, నీ నోరే, నీ చుట్ట నీ బీడే, కానీ పోయిది నువ్వే. కాబట్టి చుట్టాగటం ఆగట్లని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఏంటంటే ఫిల్టర్ పెట్టారు. ఫిల్టర్ అనమాట. అందులో అంటే దాంట్లో నికోటిన్ అని ఒక పదార్థం ఉందన్నమాట. ఈ నికోటిన్ అనే పదార్థం అనేది డైరెక్ట్గా రాకుండానికి వారు ఏం చేశారంటే ఫిల్టర్ పెట్టారు. అయినా అది వచ్చేద్దంటండి. అయినా పైగా ఏమని వెరైటీగా ఎలా పడితే లాగుతూ ఉంటాడు. ఎన్ని ఆశలో ఆమె ఏమంటే నా నోరు నా ఇష్టం. ఎంత పొడిగైన మనిషి, ఎంత చుట్టకి, ఎంత బీడికి బానిస. ఇంత పొడిగైన మోతి బీరు బారికి, మందు బారికి, లేకపోతే దానికి ప్యాకెట్, ఇంత ప్యాకెట్కి ఎంత ప్యాకెట్ అమ్ముడిపోతున్నావు మనిషి. ప్యాకెట్ ఎంత, నువ్వెంత దానికి అమ్ముడిపోతున్నావు. బానిస, తాగుడికి బానిస, చుట్లకి బానిస, టీవీకి బానిస. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమి చేయరు, కానీ నోరిపితే మాత్రం అన్ని బూతులు వస్తాయి. పైగా క్రైస్తవులు చక్కగా చర్చికి వెళ్ళి ఆ పెద్దలతో పాటలు పాడి, ఆ పెద్దలతో బయటకు వచ్చి పైపుల దగ్గర వస్తే గీసే దెబ్బలబ్బు జుట్టు పడి భయంకర రచ్చ అంతా కూడా. చర్చికి వెళ్ళేవాళ్ళే మళ్ళీ తెల్ల రైకేసుకుని నల్ల పేరు పెట్టుకుని చర్చికి వెళ్ళిపోవడం కాదు. బుద్ధులు మారాలి. బైబిల్ చెప్తుంది మనం బూతులు ఆడకూడదు అని బైబిల్ చెప్తుంది. క్రైస్తవులు బూతులు ఆడకూడదు. చర్చికి వెళ్ళి పాటలు పాడిన అదే పెదాలతో ఇంటిన భర్తని తిట్టకూడదు, భార్యని తిట్టకూడదు, కోట్లాడకూడదు, దెబ్బలాడకూడదు. క్రీస్తు అలా చేయలేదు. దీనికే మారు మనసు పొందాలి. ఒక భార్య ఉండి ఇంకొక భార్య దగ్గరికి వెళ్తూ ఉంటారు కొందరు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఇంకో స్త్రీ మీద ఆశిస్తారు. ఇంకో స్త్రీని ఆశించడం వల్ల నువ్వు ఒక వ్యభిచారి అవుతున్నావు. ఏ వ్యభిచారి పరలోకం పోడు. ఇంకా అసలే మనిషి పాపం అంటే ఇంకా పాపాన్ని కొడగొట్టుకుంటున్నావు ఎందుకు?
మనిషి జన్మతోనే పాపిరా బాబు అంటే ఆ పాపం కోసం యేసుప్రభు శిలువలో రక్తం కరిస్తే దానికి ఇంకా కొంత పాపాలు పోజేసుకుంటే అసలు నీకు క్షమాపణే లేదు. అయితే ఈ మనిషి సుఖపడుతున్నాడు ఇష్టాసరంగా తన ఇష్టం. తర్వాత లాజరు ఒక దరిద్రుండెను, వాడు కురుపులతో నిన్నవాడే ధనవంతుని వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకడేమో ధనవంతుడు, మరొకడేమో పేద లాజరు, దరిద్రుడు. ఈ దరిద్రుడికి స్వస్థత కూడా లేదు చెప్పాలంటే. ఎలా ఉన్నాయి స్వస్థత? ఒళ్ళంతా కురుపులు, భయంకర కురుపులు వచ్చి ఆ కురుపులు కుక్కలు కూడా నాగుతున్నాయట. అంటే స్వస్థత లేదు. బ్యాక్గ్రౌండ్ చూస్తే అతనికి ఆహారం పెట్టేవారు లేరు. ఆ ధనవంతుడు పడేసిన రొట్టె ముక్కలు తీసుకుని తింటాం బతకడమే అతను. అంటే ఎంత భయంకర దరిద్ర జీవితం వస్తే అతనిది. అయినా అలాంటి స్థితిలో ఉన్నా అతడు ఒక విశ్వాసగా ఉన్నాడు. అతడు దేవుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు. వెనక జనము లేరు, బలము లేదు, అతనికి ఆహారం పెట్టేవారు లేరు, భార్య పిల్లల గురించి రాయబడలేదు, దరిద్రుడిగా ఉన్నాడు, దిక్కుమలిగా ఉన్నాడు, మరి కురుపులు ఉన్నాయి, మరి కుక్కలు అగుతూ ఉన్నాయి. అతని జీవితం చూస్తుంటే భయంకరమైన పరిస్థితుల్లో ఆ కురుపుల నుంచి రసం వస్తున్నాయి, ఆ కుక్కలు నాకుతున్నాయి. కానీ అలాంటి భయంకర దీనస్థితిలో ఉన్నాడు. అయినా కానీ దేవుని పట్ల నమ్మకం ఉంది అతనికి. అలాగే జీవించాడు, అలాగే చనిపోయాడు. అతనికి స్వస్థత లేకపోయినా దేవుని నమ్మాడు. అతనికి దిక్కు వెనక ఏమీ లేకపోయినా దేవుని కలిగి ఉన్నాడు. దరిద్రుడిగానే ఉన్నాడు, అలాగే రొట్టె తింటూ చనిపోయాడు. అయితే అతడు పరదేశుకి వెళ్ళాడండి. పరదేశు మారు మనసు పొందిన వారికి, రక్షణ పొందిన వారికి, జీవితాలు మార్చుకున్న వారికి, పాపము చేయకున్న వారికి పరదేశం అండి. పాపం చేసిన వారికి, మారు మనసు పొందలేని వారికి, అలాగే పాపంలో జీవిస్తున్న వారికి పాతాళమండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ లాజరు చనిపోయాడు, పరదేశుకి వెళ్ళాడు. ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, పాతాళంకి వెళ్ళాడు. పాతాళంకి వెళ్ళినవాడు ఎలా ఉన్నాడు, పరదేశుకి వెళ్ళినవాడు ఎలా ఉన్నాడు చూడండి. పరదేశుకి వెళ్ళినవాడు నెమ్మది పొందుతున్నాడు అని చెప్తున్నాడు అబ్రహాం. అక్కడ చదువుదాం వాక్యం. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి 25వ వచనం చూసినట్లయితే కింద భాగం చదువుతున్నాను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అంటే పరదేశుకి వెళ్ళినటువంటి మార్పు చెందినవాడు కురుపులు నాకుతున్నా, స్వస్థత లేకపోయినా, ఆహారం లేకపోయినా, దరిద్రుడిగా ఉంటున్నా, దిక్కుమాలు చావు చనిపోయినా, మరి మున్సిపాలిటీ వచ్చి తీసుకెళ్ళి సమాధి చేసినా, అతనికి ఎవరు లేకపోయినా దేవుని పైన విశ్వాసం అతనికి నమ్మకంగా జీవించాడు, పాపం లేకుండా జీవించాడు, యథార్థంగా ఉన్నాడు. ఏమీ లేకపోయినా అతను చివరికి క్రీస్తుని కలిగి దేవుని కలిగి చనిపోయాడు, పరదేశంలో ఉన్నాడు, నెమ్మది పొందుతున్నాడు. ఇక్కడ కష్టపడ్డాడు, దేవుని వాక్య నిమిత్తమై నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. మరి అతనికి వెనకాల ఎవరు లేరు, ఒంటరిగా జీవించాడు. అయినా అతడు అక్కడ నెమ్మది పొందుతున్నాడు. మరొకడు ఉన్నాడు, ఎవరు? ధనవంతుడు. రోజుకి 20 మంది ఇంటికి వచ్చి పోతుండేవారు అన్నమాట. అందరికి కానుకలు ఇచ్చేవాడు ఈయన. మరి చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమంలో ఈ ధనవంతుడు పరలోకంలో ఉన్నాడని చెప్తున్నా అందరూ. కానీ బైబిల్ చెప్తుంది అతను పరలోకం పోలే, అంటే పరదేశం పోలే, అతడు పాతాళం పోయాడని బైబిల్ చెప్తుందండి. హల్లెలూయా. 22వ వచనం, 23 చదువుదాం. 23. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామా, అంటే పాతాళంలో బాధపడుచున్నాడు అని ఉంది. 25వ వచనంలో, 24వ వచనంలో పాతాళమందు అగ్నిజ్వాల చేత యాతన పడుచున్నాడు, కేకలు వేస్తున్నాడు చెప్పబడింది. 25వ వచనంలో నీవు యాతన పడుచున్నావు అని రాయబడింది. అంటే నెమ్మది లేదు, యాతన, అగ్నిజ్వాలలు, నాలుక కారిపోతుంది. ధనవంతుడు అలా చూడగానే పరదేశంలో లాజరు కనిపించాడు. వీడు కింద అధికారే, పైన అధికారి. మళ్ళా అరే ఎట్టుముక్కలు పడిపోయిన తినేరా అన్నాడు. అరే ఇలా రానా, నాకు నాలుగు వచ్చేది, అది పట్టరా అంటున్నాడండి. అప్పుడు అన్న అబ్రహాం అన్నాడు, అక్కడ వారు ఇక్కడ రారు, ఇక్కడ వారు మధ్యన పెద్ద అగాధం ఉంది. అది ఒక డైమెన్షన్ వేరు, ఈ డైమెన్షన్ వేరు, ఈ పరిమాణం వేరు, ఆ పరిమాణం వేరు. టోటల్గా మారు మనసు పొంది రక్షణ పొందిన వారేమో పరదేశంకి వెళ్తున్నారు, మారు మనసు లేని వారేమో పాతాళంకి వెళ్తున్నారు. పాతాళంకి వెళ్ళటం అంటే అది నరకం కాదు, కానీ ఇంకా నరకం కోసం అక్కడ భద్రత చేయబడ్డారు. వారు తీర్పులోకి వస్తారు, ఆ తీర్పు అయిన తర్వాత వారిని నరకంలో వేస్తారు పేరు. కాబట్టి 2 మార్గాలు ఉన్నాయి ముందు. ఒకటి మారు మనసు పొందితే పరదేశ్, రక్షణ పొందితే పరదేశ్. నీ దేహముతో పాపాలు చేస్తూ ఉంటే, నా నోరు నా ఇష్టం, నా ఒళ్ళు నా శరీరము అనుకుంటూ నువ్వు మారు మనసు పొందకుండా ఇష్టాన్ని జీవిస్తుంటే, మరి కఠినంగా మూర్ఖుడిగా జీవిస్తుంటే, నువ్వు నీ కొరకు పాతాళం సిద్ధంగా ఉంది. అక్కడ అగ్నిజ్వాలలు ఉన్నాయి, యాత్రికన స్థలం అది.
మరి అక్కడ నాలిక ఆరిపోతుంది, నీళ్ళు కూడా లేవు అంటున్నాడు. పైగా అతను పంపించమన్నప్పుడు కుదరదని చెప్పాడు అబ్రహాము. అయితే కనీసం కింద నా అన్నలు ఉన్నారు, నా సహోదరులు 5 ఉన్నారు, వారికి తెలియదు ఇక్కడ పరిస్థితి. చచ్చిన దగ్గరికి వస్తారు వాళ్ళు, అయ్యో దయచేసి అక్కడ పంపించమన్నప్పుడు కింద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు మాట వినాలని చెప్పాడు అబ్రహాం అక్కడ. అంటే అర్థమేంటి? సేవకుల మాట వినండి, సేవకుల మాట వినాలి. సేవకులు ప్రజలను దేవుని వైపు తిప్పుతారు. కొంతమంది సేవకులు దేవుని వైపు కాదండి, తనవి తిప్పేసుకుంటారులేండి. డబ్బు కోసం సంఘాలు కట్టుకుంటూ బతకడం కోసం సేవ చేసే చాలామంది ఉన్నారు. కానీ నా సోదరుల బైబిల్లో దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం బతికిన సేవకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిగా మనం ఉన్నామా చూడాలి. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ చెప్పేది ఏంటంటే అతడు యాతన పడతా ఉన్నాడు. 28 వద్దాం. ఏమంటాడు ఇక్కడ? 29 చూద్దాం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను. హలో 37 వచనం. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారి వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఇక్కడ ఏంటి ప్రాముఖ్యమైనది? ఇక్కడ చచ్చిపోయి ధనవంతుడు ఆ ఆత్మ అక్కడికి వెళ్ళి మారు మనసు పొందలేదు కాబట్టి, పాపంతో ఉన్నాడు కాబట్టి, సుఖపడుతున్న ఇష్టాన్ని జీవించాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ యాతనకరమైన స్థలంలో అగ్నిజ్వాల మధ్య ఆ లేకపోతే ఆ పాతాళంలో బాధపడతా ఉన్నాడు. ఈ ప్లేస్కి రాకూడదు నా సహోదరులు, దయచేసి లాజరును పంపించండి. కుదరదు, లాజరును పంపించి వీలు పడదు. కింద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటేనే ఇక్కడికి వస్తారు. అంటే ఇప్పుడు లాజరు కూడా మోషేయు ప్రవక్త మాటలు విన్నే మారుమనసు పొంది రక్షణ పొంది తన జీవితం కట్టుకొని పరదేశికి వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, కింద మోషేయు అయితే ఎవరు? ప్రవక్తలు. ఇక్కడ మోషే కాలం వెళ్ళిపోయింది, కానీ ప్రవక్తల కాలం ఇంకా మిగిలిపోయింది. ఈ కాలానికి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు మీకు తెలియజేస్తున్నాను. ప్రతి కాలానికి దేవుడు భూమి మీద ప్రవక్తను పెడతా వచ్చాడు. పేర నోవా కాలంలో, ఏలీ కాలంలో, మోషే కాలంలో, బాప్తిస్మా కాలంలో, పౌలు కాలంలో, పేతురు కాలంలో, మరి మన కాలంలో కూడా దేవుడు ప్రవక్త మాటలు వినండి అన్నాడు. ప్రవక్త మాట ఎందుకు వినాలి? ప్రవక్త మాట వింటేనే అక్కడికి మనం చేర్చబడుతున్నామండి. ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. ఇక్కడ దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి కింద మోషే, ఆ ధర్మశాస్త్ర కాలం, మోషే కాలం అంతా ఇశ్రాయేలుకి చెందింది. ప్రవక్తల కాలం అంతా చూస్తుంటే ఇశ్రాయేలుకి మరి అన్యులు కొట్టేస్తుంది పేర. కాబట్టి భూమి మీద ప్రవక్తలు ఉంటారు, ప్రవక్తల మాట వినాలి. ప్రవక్తలు అనేవారు ప్రజలను దేవుని వాక్యం తిప్పుతారు. దేవునికి మహిమ కలుగాక. ఇంకో విషయం, ఏ ప్రవక్త కూడా భూమి మీద సంస్థలు స్థాపించలేదు. భూమి మీద ఈ బైబిల్లో ఏ ప్రవక్తలు కూడా హాస్టల్ పెద్ద పెద్ద కాలేజీలు కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ చేయలే. ప్రతి ప్రవక్త ప్రజలను గద్దించి దేవుని తిప్పగలిగాడండి. నిజమైన ప్రవక్త కాలంలో ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్తల మాట వినవలసి ఉంది. హల్లెలూయా. చనిపోయిన ఆత్మలు ఎక్కడికెళ్తున్నాయండి? మారు మనసు పొందిన ఆత్మలైతే పరదేశికి, మారు మనసు పొందిన ఆత్మలైతే పాతాళంకి వెళ్తున్నాయి. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందావు అనుకో, పరదేశికి. అంటే మారు మనసు వాక్యానుసారంగా ఉండాలి, నువ్వు అనుకోవడం కాదు. అంటే నీ భక్తి జీవితం అంతా వాక్యం సరిపోవాలి. వాక్యం సరిపోతేనే పరదేశ్, వాక్యం సరిపోతే పాతాళం. దీంట్లో ఏ కార్యక్రమం లేదు. దీన్ని నేను తప్పించలేను, నీ పాస్ తప్పించలేడు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, అమ్మ నాన్న ఎవరు తప్పించలేరు. ఇక్కడ ప్రవక్త మాటలు తప్పిస్తాయి. దేవునికి మహిమ కలుగాక, దేవుని స్తుతి కలుగాక. కాబట్టి చనిపోక ముందే మనము మారు మనస్సు పొంది సిద్ధపడే సమయం అండి ఇది. ఒకవేళ చనిపోయిన తర్వాత మారు మనసు పొందామన్నా అదిగో ఆ ధనవంతుడే ఉన్నాడు, ఇక అతనికి బయటికి రావటం లేదు. ఎందుకంటే అతడు ఒక్కసారి లోపలికి వెళ్తే, పాతాళంకి వెళ్తే తిరిగి వచ్చే అవకాశాలు లేవు. 1000 ఏండ్ల పాలన తర్వాత తీర్పులోకి వచ్చే వరకు అక్కడే ఉంటాడు మనిషి. నా సోదరులారా, మరణం తర్వాత ఆత్మలో 2 స్థలంకి వెళ్తున్నాయి. మారు మనసు పొందిన ఆత్మలేమో పరదేశికి, మారు మనసు పొందని ఆత్మలేమో పాతానికి వెళ్తున్నాయి. ఇప్పుడు మనం చూద్దాం, నీ మారు మనసు వాక్యస్థానంగా ఉందా? నెంబర్ 1 అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం లేక 38వ వచనం చూద్దాం. మారు మనసు నీ వాక్యాస్థానంగా ఉందా? అసలు మారు మనసు అంటే ఏమిటి? హలో, హల్లెలూయా. 2:38 పేతురు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. పేతురు గారు మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈయన? యూదులతో చెప్తున్నాడండి. యూదులు ఎందుకు మారు మనసు పొందాలి? యూదులు అంటే అండి ఆ ధర్మశాస్త్ర కట్టెల్లోంచి బయటకు వచ్చి
కృపయు సత్యం అనబడుతున్న యేసు వైపు తిరుగుట కొరకే మారు మనసు పొందాలి. నాతో ఉన్నారా? యూదులందరూ యెరూషలేములో ఉన్నటువంటి ఆరాధిస్తున్న వారందరూ కూడా బలుల అర్పణలు ఆపివేసి కృపయు సత్యమైన యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల వైపు తిరుగుటే మారు మనసు అయినది. బాప్తిస్మం యోహాను అన్నాడు మత్తయి సువార్త 3:1 దేవుని రాజ్యం పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అన్నాడండి. పౌలు అంటున్నాడు మారు మనసు పొందండి అన్నాడు. ఈ మారు మనసు ఎవరు పొందాలంటే ఇక్కడ యూదులు పొందాలి. దేని నుంచి అంటే యోధ మత సంఘ శాఖల నుంచి యేసుక్రీస్తు వైపు తిరుగుట కొరకు, మెస్సీ వైపు తిరుగుట కొరకు మారు మనసు పొందాలి. హల్లెలూయా. బాప్తిస్మం కాలంలో ప్రజలు శాస్త్ర పరిచయులు మారు మనసు పొంది యేసుక్రీస్తు వైపు తిరగాలి. మరి పౌలు కాలంలో విగ్రహాల నుంచి విడిచిపెట్టి అన్య మతాల నుంచి వారు యేసుక్రీస్తు వైపు వాక్యము తిరగాలి. పేతురు కాలంలో వారందరూ కూడా యేసుక్రీస్తు వైపు తిరగాలి అనేది మారు మనసు అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మారు మనసు వాక్యానుసారంగా ఉండాలి. మారు మనసు అనగా చచ్చిపోయిన అనుభవం అండి. చచ్చిన వారు పగబెట్టుకున్నారు, చచ్చిపోయిన వారు పగబెట్టుకున్నారు. హల్లెలూయా. అసూయపడరు. బైబిల్లో ఉంది, చనిపోయిన వారు పగబట్టరు, ప్రేమింపరు, లేకపోతే ఇలాంటి కార్యాలు చేయలేరు. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు వారికి. అలాగే నీ పాత జీవితంలో, నీ పాత రోత బతుకులు నువ్వు చనిపోవాలి. నీ పాత మాటలు చనిపోవాలి, నీ చూపులు చనిపోవాలి, నీ చెడ్డ కార్యాలు క్రియలు ఈ రాత్రి చనిపోవాలి. లోకంతో ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలి. పాపముతో పూర్తిగా వేరు చేయబడాలి. నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగు రావాలి. జీవగల వాక్యం కొరకు నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. మారు మనసు అంటే ఒక చెడ్డ కార్యాలలోంచి దేవుని వాక్యం తిరుగుటే మారు మనసు అండి. తప్పుడు మార్గము నుండి నిజమైన వైపు తిరుగుటే మారు మనసు పొందుట. హల్లెలూయా. ఇలా మారు మనసు పొందిన వారు ఏం చేయాలట? రెండోది, పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలట. పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తుని బాప్తిస్మం పొందాలండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మక నామంలో కాదు. అక్కడ పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తుని బాప్తిస్మం పొందాలి. మొత్తం సంఘములు ఇతరులు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా పాపాలు క్షమించబడవు. అక్కడ తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మక పేరు ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందితేనే పాపాలు క్షమించబడతాయి. తర్వాత మూడోది, పరిశుద్ధాత్మను వరవబడుతుంది. పరిశుద్ధాత్మ అంటే నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆ తర్వాత మూర్ఖులకు వారికి ప్రత్యేకించబడుట. ఆ తర్వాత చూస్తున్నాము అపోస్తల బోధ యందును సహవాసమందును ఉండుట. ఆ తర్వాత రొట్టె విరుచుట. హల్లెలూయా. చదవండి అక్కడి నుంచి 42 చదువుదాం. వీరు అంటే మారు మనసు పొందిన వారు బాప్తిస్మం పొందారు, బాప్తిస్మం పొందిన వారు ప్రత్యేకించబడ్డారు. అవునా? హలో, అవునా? అంటే మారు మనస్సు అక్కడే ఉంది, బాప్తిస్మము అక్కడే ఉంది, పరిశుద్ధాత్మ పొందుట అక్కడే ఉంది, ఇంకోటి ఉంది అక్కడ ప్రత్యేకించబడ్డ. మూర్ఖులకు వారికి మీరు వేరుగా ఉండాలి, అక్కడే ఉందండి. ఎప్పుడు వేరవుతావు? మారు మనసు ఉంటే వేరవుతావు. ఎప్పుడు వేరవుతావు? పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తుని బాప్తిస్మం పొందితే నువ్వు వేరవుతావు. ఎప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది? నువ్వు కడగబడిన తర్వాతే కదా పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. నీలో ఆత్మ ఉంటే మూర్ఖైన వారికి, వంకరైన వారికి నువ్వు ప్రత్యేకించబడతావు. అక్కడ ఉంది బైబిల్లో. ప్రత్యేకించబడిన తర్వాత ఎక్కడ ఉండాలి? అక్కడ అపోస్తల బోధ యందును సహవాసమందు ఉండాలని బైబిల్ చెప్తుంది. అంటే మారు మనసు పొందిన వారు బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం పొందిన వారు దేవుని ఆత్మ పొందుకోవాలి, ఆత్మ పొందుకున్నవారు వంకరైన వారికి, మూర్ఖైన వారికి వేరుగా ఉండాలి. వేరుగా ఉన్నవారు ఎక్కడ ఉండాలి? అపోస్తల బోధ యందును సహవాసమందు ఉండాలి. అపోస్తల బోధ అంటే ఏంటి? హల్లెలూయా. అపోస్తల బోధలో స్త్రీ బోధ లేదు. అపోస్తల బోధలో దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తే దేవుడు. అపోస్తల బోధలో హల్లెలూయా, అపోస్తల బోధలో యేసుక్రీస్తు నామములోనే నీటి బాప్తిస్మము. అపోస్తల బోధలో స్త్రీ బోధించకూడదు. అపోస్తల బోధ ప్రకారంగా పెద్దలు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థపరులుగా ఉండాలి. సంఘపు పెద్దలు మారు మనసు కలిగిన వారు ఉండాలి. సంఘపు పెద్దలు దేవుని వాక్యం సరిపోవాలి. సంఘ పెద్దలు ఏకపత్ని పురుషుడే ఉండాలి. సంఘ పెద్దలు మర్యాదస్తుడే ఉండాలి. మద్యం కొట్టేవారు కాదు కానీ, లంచం పుచ్చుకోవడం కాదు కానీ, వారు యథార్థపరులుగా ఉండి సంఘ పెద్దలుగా ఉండాలి. మారు మనసు పొంది ఉండాలి. తాను తన భార్య, పిల్లలు, కుటుంబస్తులు సంఘంకి వచ్చి ఉండాలి. ఈరోజు సంఘ పెద్దలు తాగుబోతులు,
సంఘ పెద్దలు బూతులాడేవాళ్ళు, సంఘ పెద్దలు లోకములో రాజకీయాలతో తిరుగుతుండే వారు సంఘ పెద్దలు ఈరోజు. కానీ బైబిల్ చెప్తుంది అపోస్తలుల పద ప్రకారంగా సంఘ పెద్ద అనేవాడు నిందారహితుడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, బోధింపదగినవి ఉండాలి. ఆ సంఘ పెద్ద అనే వ్యక్తి సంఘానికి రక్షబడిగా ఉండాలి, తాను తన కుటుంబంతో ఏలుబడే ఉండి సంఘంలో పరిచయం చేస్తుండాలి, మరియు అతడు మూర్ఖుల వరకు వేరుగా ఉండాలి. అపోస్తలుల బోధలో స్త్రీలు బోధించకూడదు. పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, ప్రవచించవచ్చు, హల్లెలూయా, ప్రార్థన చేయవచ్చు. కానీ వాక్యం చెప్పే అర్హత స్త్రీకి ఇవ్వబడలేదు. స్త్రీ ఉపదేశించుట సంఘానికి అవమానము. స్త్రీ బోధించకూడదు, స్త్రీ ఉపదేశించకూడదు అనేది బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి అవన్నీ ఇవ్వగలను, కానీ మనకు సమయం లేదు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగాక. అయినా చూద్దాం, డౌట్ వస్తుంది, చూద్దాం. చూడండి, దేవునికి మహిమ కలుగాక. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక చదవండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలా. బైబిల్ చెప్తుంది, నా బైబిల్ చెప్తుంది స్త్రీలు మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలని ఉంది, కానీ నేర్పాలని లేదండి. ఉందా? తర్వాత స్త్రీ మౌనం ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయడకైనను. ఇక్కడ ఉపదేశించుటకును పురుషుని మీద అధికారం చేయడకును రెండు కలిపి సెలవు లేదన్నాడండి. రెండేంటి? నేను విడగొడుతున్నాను ఇప్పుడు. చూడండి, ఒక స్త్రీ పురుషుని మీద అధికారం చేయొచ్చని ఒప్పుకుంటారా? మిమ్మల్ని ఒక స్త్రీ పురుషుని మీద అధికారం చేయొచ్చా? చేయొచ్చా? ఎంతమంది నమ్ముతారు చేయకూడదని? ఎంతమంది నమ్ముతున్నారు చేయకూడదని? చేయొచ్చా చేయకూడదా? చేస్తే యెజబెల్ అండి. యెజబెల్ ఏమైంది? పచ్చడి అయిపోయింది గొర్రెలతోటి. నీ బ్రతిక అంత అవుతుంది. పురుషుడికి లోబడి ఉండాలి స్త్రీ. సంఘం కూడా క్రీస్తుకి లోబడి ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్త్రీ పురుషుని మీద అధికారం చేయకూడదు. దానికి ఎంతమంది ఒప్పుకుంటున్నారు? దాని కింద వాక్యం చూడండి, అదే స్త్రీ ఉపదేశించకూడదు. దీనికి ఎంతమంది ఒప్పుకుంటారు? మన వాక్యం లోబడం. దేవుని ఆత్మ నీలో ఉంటే వాక్యం లోబడతావు. దేవుని ఆత్మ నీలో లేని ఎడలా తిరుగుబడి చేస్తావు. స్త్రీ ఉపదేశించకూడదు అనే మాట నీకు చేదుగా ఉండొచ్చు, కానీ స్త్రీ పురుషుని మీద అధికారం చేయటం అనేది నీకు నిజంగా అనిపిస్తే, ఒక స్త్రీ పురుషుని మీద అధికారం చేయకూడదు ఎంత వాస్తవమో, అదే స్త్రీ ఉపదేశించకూడదు కూడా అంతే వాస్తవమని ఎందుకు నమ్మటం లేదు? నువ్వు నమ్మి తీరాలి. రాత్రి నువ్వు దేవుని వాక్యం కోసం నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. లేదా నువ్వు దేవుని వాక్యం కంటే గొప్పదనవు కాదు, దేవుడి వాక్యమే గొప్పదై ఉన్నది. ఇంకొక వాక్యం చూద్దాం. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 34వ వచనము. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. ఎలా ఉండాలి? ఓ సంఘానికి వెళ్ళాను నేను. గుంపు గుంపులుగా ఏం కూర ఉండో? గోంగూర ఉండాను. నువ్వేముండో? తోటకూర ఉండాను. నువ్వేం తెచ్చా? మా ఆయన పచ్చళ్ళు తెచ్చాడు, దాంట్లో కొబ్బరికాయ వండుతున్నాను అని మాడుకుంటారండి వాళ్ళు. ఎక్కడా? చర్చిలో. దేవుని మందిరికి పోయి కూరగాయల గురించి, కూరల గురించి, బట్టల గురించి, సంవత్సరాల గురించి, గిన్నెల గురించి మాట్లాడుకుంటారా? దేవుని మందిని పాడు చేయొద్దు. ఇది దేవుని ప్రార్థన మందిరం అనబడుద్ది. ప్రార్థన మందిరంలో ప్రార్థనే ఉండాలి, ఆరాధనే ఉండాలి, కానీ లోకవార్తలు ఉండకూడదు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి ఆ విషయంలో. నెక్స్ట్, ఇంకా మాట్లాడుకు వారికి సెలవు లేదు. తర్వాత మామూలుగా మాట్లాడికే సెలవు లేదురా బాబు అంటే సువార్త వాక్యం అక్కడ చెప్తావు నువ్వు. అసలు వాక్యం ఏం చెప్తుందండి? స్త్రీకి ఉపదేశించే అధికారము లేదని చెప్పిన పౌలు గారు. ఆ స్త్రీ ఉపదేశించే సెలవే ఇవ్వనన్నాడండి. ఎవరో పౌలు గారు పరిశుద్ధాత్మతో చెప్పిన మాటలు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను పేరు రాత్రి. ఇక్కడ అదే పౌలు చెప్తున్నాడు, స్త్రీ సెలవు లేదని చెప్పేస్తున్నాడు. సంఘంలో స్త్రీ అసలు మాట్లాడడానికే సెలవు లేదంటే బోధ చేయడానికి ఎవడిచ్చాడు సమయం? ఈరోజు
స్త్రీలు ఎంతమంది పెచ్చులుగా భయంకరంగా యూట్యూబ్లో అబ్బో తెగ స్త్రీ సువార్తకులు ఎక్కువైపోయారండి అని నేను చెప్తాను. మన దేవుడు స్త్రీ కాదు, దేవుడు పురుషుడై ఉన్నాడు. బైబిల్లో కొన్ని దేవతలకి కొంతమంది స్త్రీలు సేవ చేస్తారు. ఈయన దేవత కాదు, పురుషుడైన దేవుడు. సేవకులు కూడా పురుషులై ఉండాలి, స్త్రీలు కాదు. హల్లెలూయా. సెలవు లేదు, మాట్లాడడానికే సెలవు లేదంటే ఇక బైబిల్ తెరిచి వాక్యం చెప్పడానికి ఎవరిచ్చారు అధికారాన్ని? ఇంకా ధర్మశాస్త్రం చెప్పుచున్నది. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందట? ఏమని? వారు ఏమైనా నేర్చుకొనగోరినెడల ఏమని నేర్పమని చెప్తుందా? అమ్మలారా నేర్పండి అని చెప్తుందా? స్త్రీలారా నేర్పండి, వాక్యాన్ని బోధించని చెప్తుందా? కానీ ఏం చెప్తున్నాడు? ఏమైనా వారు నేర్చుకొనగోరినెడల ఇంట తమ భర్తలను అడగవలేను, సంఘములో స్త్రీ మాట్లాడట అవమానకరం అట. ఏ విషయంలో? ఇదిగో వాక్యం మీ వద్ద నుంచి వచ్చిందా? స్త్రీలారా వాక్యం మీ నోట్లోంచి వచ్చేస్తుందా? కాబట్టి స్త్రీకి ఉపదేశించే అవకాశాలు బైబిల్ ఇవ్వట్లేదు. మీరు బైబిల్ నమ్ముతారా? సంఘం నమ్ముతారా? చెప్పండి. రాత్రి ఎంతమంది బైబిల్ నమ్ముతారు? ఈ రాత్రి నేను బైబిల్ నమ్మను, సంఘం నమ్ముతానంటే పాతాళం సిద్ధంగా ఉంది. నీకు నో అబ్జెక్షన్స్, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వాక్యము కొరకు మాత్రమే అయితే పరదేశ్. నాకు వాక్యం పని లేదు అనుకుంటే పాతాళం డైరెక్ట్గా. ఎవడు కనికరించాడు, దేవుడు కూడా కనికరించాడు. పాతాళం పడివాడు ఏడుస్తున్నాడు, ధనవంతుడు గోల చేస్తున్నాడు, అడుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడట. మామూలు కాదు, కేకలు వేస్తున్నాడట. ఎందుకు తెలుసా? అగ్ని జ్వాలత అతడు యాతన పడుతున్నాడు. ఎందుకు తెలుసా? అతనికి తెలియదు అక్కడికి వెళ్తాన సంగతి. అక్కడికి వచ్చేసాడు, మళ్ళీ అక్కడిని తప్పించుకునే మార్గం లేదు. వచ్చేవారు కూడా అక్కడికి వస్తారు. అతను అక్కడిని తప్పించుకోలేక, బయటపడలేక అయ్యో అని కళ్ళెత్తి ఏడుస్తున్నాడు. ఎందుకంటే అతనికి మారు మనసు సమయం లేదు, మార్చుకుంటే సమయం లేదు, అయిపోయింది సమయం. అంటే ఒక్కడ చనిపోయి పాతాళం పోతే ఇక మార్పు అనేది లేదండి. చనిపోక మునిపే మార్పు చెంది మనం వెళ్ళవలసిన వారు ఉన్నాం. హల్లెలూయా. స్త్రీ మాట్లాడకూడదు. గ్లోరీ టు గాడ్. అపోస్తల కార్యం 2వ అధ్యాయంకి వచ్చినట్లయితే అపోస్తల బోధ అన్నాడండి. అక్కడ అన్ని బోధలు సరికాదండి, అపోస్తల బోధ ఒకటే సరైంది. 2:42 చూసినట్లయితే వీరు అపోస్తల బోధ యందును సహవాసం అందును అన్నాడు. అక్కడ మారు మనసు పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు, ప్రత్యేకించబడిన వారు ఎక్కడున్నారని బైబిల్ చెప్తుంది. ఎక్కడ ఉండాలనమ్మా? ఎక్కడ ఉండాలి? అపోస్తల బోధ. ఇప్పుడు మీరు వెళ్తున్న సంఘాలైన ఏమైనా అపోస్తల బోధేనా? చెప్పండి. మన సహవాసం అపోస్తల బోధే ఉన్నదా లేదా? అపోస్తల బోధలో స్త్రీ బోధ లేదు. అపోస్తల బోధలో ఇంకా ఈ కాలేజ్ చూడండి, అపోస్తల బోధ ఎక్కడ ఉంది తెలుసా? యోధాపత్రులు చెప్తున్నాడు ఆయన, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కోసం పోరాడండి. ఆ బోధే అపోస్తల బోధ. ఈ బోధ తేకపోతే మీ ఇంటను ఆ వ్యక్తిని చేర్చుకోవద్దని కూడా బైబిల్ చెప్తోంది. కాబట్టి ఈ బోధ అపోస్తల బోధ. ఈ అపోస్తల బోధ దేవుడు ఒక్కడే, మారు మనస్సు, యేసుక్రీస్తును నీటి బాప్తిసం, పరిశుద్ధ పొందుట, మురుకుల వారికి ప్రత్యేకంగా అనగా అన్యుల జనుల నుంచి వేరుగా జీవించుట, మరి అపోస్తల సహవాసం అందుండి బోధ, ఒకే రకమైన బోధ విన అన్ని బోధలు పరలోకం చేర్చవు. ఈరోజు బోధల్లో 3 దేవుళ్ళని, 2 దేవుళ్ళని, కొంతమంది దేవుళ్ళే లేరని రకమైన బోధలు ఉన్నాయి. కాబట్టి ఇలా భయంకర అన్య బోధల నుంచి ప్రత్యేకించబడిన వారమే మనమంట అపోస్తల బోధలు ఉండాలి. ఏంటి అపోస్తల బోధ? పేతురు, ఫిలిప్పు వీళ్ళు బోధించిన బోధలో మీరు ఉండాలి. పేతురు బోధలో మీరు ఉన్నట్లయితే, పౌలు బోధలో ఉన్నట్లయితే, పౌలు యేసుక్రీస్తును బాప్తిసం ఇచ్చాడు, బాప్తిసం పొందాడు. పౌలు స్త్రీ బోధించకూడదని చెప్పిన దాంట్లో పౌలు మాట చెప్తున్నాడు. కాబట్టి ఇంకా బైబిల్ చెప్తుంది స్త్రీ పురుషులు లోబడి ఉండాలని చెప్తున్నాడు. అపోస్తల బోధ అంతా ఇదే ఉన్నది. హల్లెలూయా. అపోస్తల బోధే ఉండాలి. తర్వాత ఇంకేముంది అక్కడ? రొట్టె విరుచుట అని ఉందండి. ఏముందమ్మా అక్కడ? అక్కడ లైన్గా ఉంది. ఆది సంఘానికి ఉన్న మూల సూత్రాలు ఇవే. ప్రతి సంఘము ఈ పునాది మీద ఉందో చూసుకోవాలి. నువ్వు నీ భక్తి అంతా ఈ వరుసలో ఉందో చూడండి. మారుమనసు సరిపోయిందా? బాప్తిసం సరిపోయిందా? పరిశుద్ధత సరిపోయిందా? ప్రత్యేకించబడ్డావా? నువ్వు అపోస్తల సహవాసం ఉన్నావా? నువ్వు రొట్టె విరుస్తున్నావా? రొట్టె ద్రాక్షారసం విరుస్తున్నావా? అందులో పాల్గొంటున్నావా? అసలే హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రొట్టె ద్రాక్ష తీసుకుంటున్నారు? ప్రైజ్ గాడ్. రొట్టె యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యం నమ్ముతున్నారా?
ద్రాక్షరసము యేసు రక్తాన్ని సాదృశ్యం నమ్ముతున్నారా? ఇవి తీసుకోకపోతే మనకు పరలోకం లేదండి అని చెప్పేశాడు. ఇవి మీరు తీసుకోకపోతే మీరు జీవం గలవారు కారు. మీరు ఎవరు తీసుకుంటారో నేను మీతోను నేను మీలో ఉంటే చెప్పాడు. యోహాను సువార్త 5 అధ్యాయం తెద్దాం, 6 అధ్యాయం. హల్లెలూయా. ముగింపుకు వచ్చేస్తున్నాను. 6 అధ్యాయం చూడండి ప్రేర 53. కావున యేసు ఇట్లైనను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు. 54. నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. 56. నా శరీరం తిని రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము. ఏంటి ఈ మాటలన్నీ? రక్తం అనగా ద్రాక్షరసము, మాంసం అనగా రొట్టె. ఈ రెండు తీసుకుంటేనే జీవము. ఇవి తీసుకోకపోతే అంత్యదినమున మీరు లేపబడరు, మీకు జీవం ఉండదు. నేను మీలో మీరు నాలో ఉండరు, సంబంధాలే ఉండవు. ఒక చెట్టులో కొమ్మ నరకబడితే ఎలా వేరుచేవి ఎండిపోద్దో అలాగే ఇవి లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎండిపోతావు. ఇప్పుడు సహవాసంలో ఉన్న నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందాలి, ప్రత్యేకించబడాలి, మరి సహవాసం మంది ఉండాలి. ఇదిగో ఈ రొట్టె ద్రాక్షారసం నువ్వు తీసుకోవాలి. అయితే ఎప్పుడు తీసుకోవాలి? అదే పాయింట్ ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. రొట్టె ద్రాక్షారసం ఎప్పుడు తీసుకోవాలి? చాలామంది ఆదివారం ఇస్తారు, అవునా? ఆదివారం తీసుకోవాలి, ఓకే, నేను కాదంటలేదు. కానీ ఎప్పుడు తీసుకోవాలి? అపోస్తల కార్య గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం. మనం తీసుకునే రొట్టె ద్రాక్షారసం బైబిల్ ప్రకారంగా సరిపోతుందా చూద్దాం, చదవండి. ఇంకో చోట ఏముందంటే, ప్రభు శరీరమని వివేచింపగా తిను త్రాగువాడు శిక్షకు అర్హుడని ఉందండి. భేదము లేకుండా, కక్ష లేకుండా అది దాన్ని తీసుకోవాలి, వివేచించి తీసుకోవాలి. అయితే ఎప్పుడు తీసుకోవాలి? చదవండి. అపోస్తలుల 20 అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విచ్చుట కూడినప్పుడు ఆదివారం కూడుకోవాలి అని ఉంది వాక్యంలో. అక్కడ తాగిపోద్దమ్మా, కొంచెం ముందుకు వెళ్ళాలమ్మా. చదవండి. పౌలు మరణాల నుండి అమ్మా మింగేస్తాం, చదవమ్మా స్పష్టంగాను. ఏంటో ఇంకోటి చదవండి. వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండేను అని ఉంది. తర్వాత మేము కూడి ఉన్న మేడగదిలో దీపాలు ఉన్నాయంటే రాత్రి పగలది. ఇప్పుడు పౌలు గారు ఆదివారం ఇచ్చాడు, నమ్ముతున్నారా? ఏమో నమ్ముతున్నారు. ఆదివారం ఇచ్చాడు, ఆదివారం ఇచ్చాడు. కానీ ఎప్పుడు ఇచ్చాడు? మధ్యాహ్నమా? మనకు మధ్యాహ్నం ఇస్తారండి. రొట్టె రాష్ట్రం ఎప్పుడు ఇస్తారమ్మా? మధ్యాహ్నం ఇస్తారు. కానీ బైబిల్ ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? మీరు అనొచ్చు పౌలు గారు టైం లేదు కాబట్టి ఆ రాత్రి ఇచ్చేసారండి. మళ్ళీ ముందుకు రండి. ఆది వద్దకు రండి. ఆది కాండకు వచ్చేసాను పేర. ఆది కాండ నుంచి క్రమం అనేది మార్చబడలేదు. దీనికి పౌలు గారు ఏమిటారంటే ప్రభు రాత్రి భోజనం పేరు పెట్టాడండి. ప్రభు పగల భోజనం కాదండోయ్, ప్రభు రాత్రి భోజనం అని పెట్టాడు. దాని టైటిల్కి వద్దాం ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మరి 20 వచనం చదివినట్లయితే పౌలు పెట్టిన పేరు చూద్దాం. ప్రభు రాత్రి భోజనము కాదు, చూడండి. అది ప్రభు పగల భోజనమా, ప్రభు రాత్రి భోజనమా? చదవండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. మీరు ప్రభు రాత్రి భోజనము అన్నాడండి. ప్రభు పగల భోజనం అంటలేదు. పగలు తింటే పగల భోజనం, రాత్రి తింటే రాత్రి భోజనం. ఇప్పుడు మీరు రాత్రి తిననుకోండి, ఏమంటారు? నీకే పిచ్చి, మధ్యాహ్నం భోంచేశారా? ఇప్పుడు రాత్రి మధ్యాహ్నం భోజనం ఉందా? మాట్లాడండి. ఎందుకు లేదు? మధ్యాహ్నం బోల్ తింటేనే మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం. అలాగే మధ్యాహ్నం అనేది ఎలా ఉందో, లంచ్ అండ్ డిన్నర్ అయితే సప్పర్, దీన్ని ఇంగ్లీష్లో లార్డ్ సప్పర్ అన్నారు. అంటే ప్రభు సాయంకాల భోజనం అన్నారు దీన్ని. అంటే ఇక్కడ ప్రభు రాత్రి భోజనం అనే దాన్ని ప్రాధాన్యత ఉంది ఇక్కడ బైబిల్లో. రొట్టె ద్రాక్షారసము బైబిల్లో
వాక్యం కలపొద్దు, తీయొద్దు అనేది బైబిల్ చట్టం. ఏ ఏ ఏ ఏ ఎవరైనా వాక్యాన్ని కలపొద్దు, తీసే హక్కు ఎవరికి లేదండి. కాబట్టి వాక్యాన్ని కలపకూడదు, తీయకూడదు. రాత్రి తీసి పగలు పెడితే అది నేరం. కాబట్టి అది ప్రభు రాత్రి భోజనం. అసలు రాత్రి ఎందుకు ఇవ్వాలి? ఆది కాండము 14 అధ్యాయము 14 వచ్చినట్లయితే, అబ్రహాము రాజును చేయించి తిరిగి వస్తున్నప్పుడు ఆ షావే లోయలో మరి ఆ మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుని వచ్చాడని బైబిల్ చెప్తుంది. అదే సమయంలో చూడండి, ఆది కాండం 14 అధ్యాయము 14 వచ్చిన చదువుకుందాం. 318 మందిని వెంట పెట్టుకుని తరిమెను. 15 వచ్చి చూడండి, రాత్రి వేళ అని రాయబడిందండి. ఇది రాత్రి అయిన సమయం బైబిల్ చెప్తుంది. ఈ రాత్రి సమయంలోనే 17 వచనంలో అలాగే 18 చూద్దాం. మరియు షాలెము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చాను. ఎప్పుడు తీసుకొచ్చాడండి? ఏ టైం అది? ఇప్పుడు పౌలు గారు చెప్పేదానికి ప్రభు రాత్రి భోజనం. ఇక్కడ మొట్టమొదట రొట్టె ద్రాక్షారసాన్ని షాలెము రాజు ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే అబ్రహాముకి రాత్రి సమయంలో ఆ షావే లోయలోనికి ఈ షాలెము రాజు వచ్చి ఓ చేత్తో రొట్టె, ఓ చేత్తో ద్రాక్షారసము పట్టుకుని వచ్చాడట. అబ్రహాము దాన్ని తీసుకున్నాడు. అప్పుడు షాలెము అనే ఆ దేవుడు ఆ మెల్కీషెదెకు అబ్రహాముని ఆశీర్వదించాడు. నిర్గమాకాండం 2వ సాక్ష్యం, నిర్గమాకాండం 12 అధ్యాయంకి వచ్చినట్లయితే, ఇది మోషే కాలం. ఈ కాలంలో దీన్ని పస్కా అని పిలిచారు. పస్కా, దీనికి గొర్రె పిల్ల మాంసము, చేదు కొలతో తినుట దాన్ని అన్నారు. ఇక్కడ గొర్రె పిల్లను వధించి రక్తాన్ని గుమ్మలకు పామిన తర్వాత దాన్ని మాంసమును చేదు కొలతో తినాలట. దీన్ని పస్కా అన్నారు. అక్కడేమో రొట్టె ద్రాక్షారసము, ఇక్కడేమో గొర్రె మాంసము, రెండు ఒకదాన్ని చూపిస్తున్నాయి. రాబోతున్న యేసు ప్రభువుకు చెందిన కార్యం ఇది. అయితే ఇది రాత్రి చేస్తారు. ఇక్కడ కూడా చూసినట్లయితే 12వ అధ్యాయం చూసినట్లయితే ప్రియరా, దేవునికి మహిమ కలుగాక. 7వ వచనం చూద్దాం. ఈ నెల 14వ దినం వరకు దాన్ని మీరు ఉంచుకునేవలను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపాలన్నాడండి. తర్వాత దాన్ని వద్దుకోదాం. 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇక్కడ ఆ రక్తం తీసి ఇళ్ళ మీద వేసాడు. ఈ ఇళ్ళ మీద చెప్పాడు. 12వ వచనంలో చూస్తున్నాం. 12వ వచనంలో ఆ రాత్రి అని రాయబడింది. అంటే ఆ గొర్రె పిల్లను వధించిన సమయము రాత్రి, గుమ్మల మీద రక్తం రాసిన సమయం రాత్రి, వారు లోపల డోర్ లోపలికి వెళ్ళి చేదుకులతో తింటున్నటువంటి పస్కాను రాత్రి. ఇప్పుడు మనం చూద్దాం 21వ వచనం చూద్దాం. 21వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లైనను, మీరు మీ కుటుంబంలో లెక్క చొప్పున మందలో పిల్లన తీసుకుని పస్కా పశువును వధించుడి. ఎక్కడ? పస్కా పశువును వధించుడి అని రాయబడింది. ఈ పస్కా పశువు వధించడం దాన్ని రాబోతున్న ప్రభుత్వగా ఉన్నది. ఈ పస్కా పశువు, పౌలు అంటాడు మన పస్కా పశువు ఎవరంటే క్రీస్తు అంటున్నాడండి. ఆయన వధించబడిన పస్కా పశువు అయి ఉన్నాడు. ఈ గొర్రె పిల్లను వారు వధించే సమయం సాయంకాలము, వారు తినే సమయం రాత్రి సమయమైంది. అబ్రహాము సమయము అది ప్రభు రాత్రి రాత్రే, ఇది కూడా రాత్రి జరిగింది. ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయం దేవుని నామమున కలుగాక. చదువుతారా? యేసు ప్రభు ఏం చేశాడో చూద్దాం. ఆయన క్రమం తప్పాడా? అబ్రహాము వలె చేశాడా? మోషేలే చేశాడా? అప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే అబ్రహాము మోషేలే వారికి ప్రధానులై ఉన్నారు, కాబట్టి పితరులై ఉన్నారు. పితరులు చేసిన మార్గంలోనే యేసు ప్రభు కూడా చేస్తున్నాడు. చూడండి, ఆయన వచ్చాడు రంగం మీదకి, ఆయన సమయం ఇది. హల్లెలూయా. 26వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 19 వచ్చి చదువుదాం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసిరి, పస్కాను సిద్ధపరిచి ఉంది. 20వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం. ఎప్పుడైనా సాయంకాలమా, మధ్యాహ్నమా, మిట్ట మధ్యాహ్నమా, ఆదివారం 12 గంటలకా, 3 గంటలకా? కానే కాదు. అది మనం పెట్టుకున్న సిద్ధాంతం, మానవ సిద్ధాంతములు, అది మనుషులు కల్పించిన కార్యాలు. కానీ బైబిల్లో మాత్రం సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక విశ్వాసి వాక్యం నమ్మాలి. ఒక విశ్వాసి, ప్రార్థించే విశ్వాసి, ప్రేమించే విశ్వాసి రాయబడిన వాక్యం లోబడితేనే దేవుని ఆత్మీయ ఉన్నది. బాప్తిసం ముందే సరిపోలేదు, ప్రత్యేకించబడి సరిపోలేదు, అపోస్తలుల బోధనలు సరిపోలేదు. ఈ రొట్టె ద్రాక్షారసం ఖచ్చితంగా తీసుకుని రాత్రే తీసుకోవాలి.
ఎందుకంటే మన పితడు అబ్రహాము, మన పితడు మోషే, మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా సాయంకాలం అని చేస్తున్నాడండి ఆయన. యోహాను సువార్త 13వ అధ్యాయం వద్దాం. దేవునికి స్తుతి కలుగుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయంకి వచ్చినట్లయితే యేసు ప్రభువు స్వయంగా ఆయన నీళ్లు పోసుకొని తవల కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. అయితే ఇది ప్రభు రాత్రి భోజనమని చాలా స్పష్టంగా ఉంది. ఆయన రాత్రి పట్టబడుతున్న సమయం, ఆ రాత్రి చివరి రాత్రి యేసు ప్రభువారు ఏం చేశారంటే అక్కడ ఆ యొక్క మరి ఆయన ప్రదేశం తీసుకెళ్ళి ఆ తోటలో వారికి అందరికీ ఆయన ఏం చేశారంటే ఒక పస్కా సిద్ధపరిచాడు. అంటే ఒక రొట్టె విరిచాడు. ఇది నా శరీరం అంటున్నాడు. ఇదిగో రక్తం, రాక్షసాన్ని, ఇది నా రక్తం అని చెప్తున్నాడు. దీన్ని మేము తినండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అది ఆ పని చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే 4వ వచనంలో బోయిన పంక్తి నుంచి లేచాడండి. నీళ్లు వేశాడు పల్లెములో, అందరి పాత్రలు కడుగుతున్నాడు. తర్వాత కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వారు ఇంకా అలాగే చూస్తున్నారు. అయితే అప్పుడు రొట్టె ముంచుకుని తింటున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. ఎవరు ప్రభు? మేమా అన్నారు వాళ్ళు. మీలో ఒకడు అని చెప్పాడు. ఆ ఒక్కడు ఎవరంటే ఇస్కరియోతు యోధ. ఇది ఏ సమయం ఉంది బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 30 వచనం చూడండి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ, పగల కాదు. ఇక్కడ వాడు మొక్క ముంచుకున్నది కూడా ప్రభు ఒక బల్ల యొద్ద జరిగిన కార్యం. ఇది పగలు కాదు, రాత్రి వేళ అని రాయబడింది. మీ పెన్న పట్టుకుని దాన్ని చుట్టూ గీయండి, బాక్స్ గీసుకోండి. అప్పుడు రాత్రి వేళ అని చాలా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు ప్రభు రాత్రి భోజనం అని పౌలు ఎందుకు అన్నాడు? ఉంది కాబట్టే అన్నాడు, ఊసుపగా చెప్పలేదు. ఈరోజు క్రైస్తవులందరూ వాక్యం తోసేయడం కాదండి, ప్రతి వాక్యాన్ని మనం నెరవేర్చాలి. హల్లెలూయా. ఇది రాత్రి భోజనం అని చెప్పండి బైబిల్. ఇది ప్రభు రాత్రి భోజనం. పగలు ఇవ్వకూడదు, రాత్రి ఇవ్వాలి. నువ్వు పగలు తీసుకుంటే నేరం, చట్టరీత్యా నేరం, బైబిల్ రీతిగా నేరం. నువ్వు రాత్రి తీసుకోవాలి. చాలామంది అంటారు, అయ్యా రాత్రి కుదరదండి. అసలు క్రైస్తవ కూటాలు రాత్రిలో జరుగుతాయి, పగలు జరగవు. పగల కన్నా ఎక్కువ రాత్రి కూటాలే ఉంటాయి. కాబట్టి సాగులు చెప్పొద్దు. అయ్యా మా పాస్టర్ ఇవ్వట్లేదు, ఇవ్వకపోతే దాని నుంచి బయటకు వచ్చేయి, వాక్యం నెరవేర్చు. నీ పాస్టర్ వాక్యం కాదు, నీ సంఘం వాక్యం కాదు, వాక్యమే. వాక్యం సత్యమై ఉన్నది అండి. నీ వాక్యం లోబడినట్టుగా దేనికి లోబడకూడదు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే నీ మార్గముకు దీపమై ఉంది, జీవమై ఉంది. వాక్యం ఒకటే నీ రక్షిస్తుంది లోకంలోంచి. వాక్యమే నీ ఆత్మకు ఆహారముగా ఉంది. వాక్యమే సత్యమైన, నీ వాక్యము సత్యము, నీ వాక్య సారాంశము సత్యమని బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. పేర సత్యమైన వాక్యం తోసేవద్దు. తోసేసే ధనవంతుల వల్ల నువ్వు కూడా పాతానికి వెళ్ళొద్దని ఈ రాత్రి మీకు హెచ్చరిస్తున్నాను. పేర దేవునికి మహిమ కలుగాక. ఇంకొక కార్యం కూడా ఉంది ఇక్కడ. ఈ రాత్రి చేయాలి. అయితే ఇంకో కార్యం ఉంది. యేసు ప్రభువారు నీళ్లు పట్టుకుని యేసు ప్రభు శిష్య పాదాలు కడగడం ప్రారంభించాడు. ఇది కూడా మనం చేయాలి. ఈ సంఘాలలో మరి డిసెంబర్ 31 కాదు, కానీ ఎప్పుడైతే రొట్టె ద్రాక్షను తీసుకున్నావో ఆ రాత్రి, ఆ సమయంలోనే యేసు ప్రభువారు నీళ్లు వేసుకుని పళ్ళెములో ఆ పాదాలు కడగడం ప్రారంభించాడు. కడిగిన తర్వాత ఆయన కూర్చొని మీకు తెలిసిందా అని అడిగాడు. మాకేం తెలియదు ప్రభు, ఎందుకంటే అది మొదటిసారి చూస్తున్నారు వాళ్ళు. అయ్యా మాకేం తెలియదు అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 10 వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల, నేనే బోధకుడిని, ప్రభువుని, మీ పాదాలు కడిగిన ఎడల మీరు ఒకరి పాదాలు ఒకడు కడగవలసినది. ఇప్పుడు కడగమని చెప్తున్నాడా? నేను కడిగేసాను సరిపోద్ది అంటున్నాడండి ఆయన. చెప్పాలి. అమ్మా బైబిల్ ఉందండి? బైబిల్ ఉందమ్మా? మీ బైబిల్లో ఉందా? ఈ మాట మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉంది. మీ బైబిల్ నా బైబిల్ ఒకటేనా? చెప్పండి. మీ బైబిల్ నా బైబిల్ ఒకటేనండి? 60 పుస్తకాల గ్రంథం ఉందా? ఇంకా పైన ఉందా అండి? 60 పుస్తకాల గ్రంథం మీద చూడండి, ఇక్కడ రాయబడింది, మనం చూస్తున్నాం. నిజమేనా? ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ. అంటే చెయ్యాలా వద్దా? చేయమని చెప్పేది ఎవరు? పెద్దయ్య గారా? పాస్టర్ గారా? సంఘమా? కాదే. స్వయంగా సంఘాన్ని శిరస్సు అని యేసు ప్రభువు చెప్తున్నాడు. నేను కడిగిన ప్రకారము మీరు ఒకరి పాదాలు ఒకరు కడగవలసింది. అంటే మారు మనసు పొంది, బాప్తిసం పొందిన, ఆత్మ పొందిన, ప్రత్యేకించబడిన, అపోస్తల సహవాసం పొందున్న,
తర్వాత రొట్టె విడిచడానికి కూడా క్రమంగా ఉండాలి. ఎలమడతలకు కాదు, కానీ ఈ రొట్టె రాక్షసం అనేది రాత్రిపూట చేయాలి. దీని తర్వాత అక్కడ ఏం రాయబడింది చూస్తాం, పాదాలు కడుగుట అని రాయబడుతుందండి. ఒకరి పాదాలొకరు కడుగుట. అలా కడిగితే ఏమవుద్ది? 18 వచ్చిన అందులో ఏముంది? నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవాలని మీకు మాదిరిగా ఇలాగ చేసి నేను చేసి మీకు మాదిరి చూపిస్తున్నా అన్నాడండి యేసు ప్రభువారు. ఆయన చేశాడు కాబట్టి సంఘం కూడా, పాస్టర్లు కూడా, నేను సంఘం పెద్దలు అందరూ కూడా చేయాలని అందరికీ ఆయనే మాదిరి చెప్తున్నాడు. నేను చేసిన ప్రకారము మీరు చెయ్యవలని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపినవాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయము చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినడలా, వీటిని పాదాలు కడిగితే మీరు ధన్యులని యేసు ప్రభువే చెప్తున్నాడు. అంతకన్నా పెద్ద బోధకుడు నా దృష్టిలో ఎవరూ లేరు. ఇంతకన్నా పెద్ద స్పీకర్, ఉపదేశకుడు యేసుక్రీస్తు కన్నా గొప్పవాడు ఇంకెవరూ లేరు. కాబట్టి ఆయన చెప్తున్నాడు పేర. ఆ విధంగా మనం చేసినప్పుడు ఇక ఆఖరికి ఏంటంటే అక్కడ రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయుట అని రాయబడిందండి. ఇది క్రైస్తవ సంఘం యొక్క విధానం. ఇలా కట్టబడి సంపూర్ణంగా ఉన్నట్లయితే మనం పరదేశకి వెళ్తాం. ఏది నాకు ఇది అక్కర్లేదండి, మా సంఘం చెప్పితే చేస్తాం, మా అయ్యగారు నంది అండి నంది, పంది అండి పంది, ఆయన బుర్రలు ఊపితే నేను బుర్ర ఊపుతాను. అదే మీ ఇంటికి కూడా భస్మే వస్తాడు, ఒరే భస్మయ్య అంటే ఆ గంగిరెద్దుడు వచ్చినప్పుడు ఆ ఎద్దు డబ్బడబడబడబడి ఉంటుంది. వాడు ఏం చెప్తే అది అంటుంది. చిలక చూస్తాడు, వస్తాడు, చిలక చూస్తాడు, ఆ చిలక వాడు చెప్పిందే అంటది. ఈరోజు మనకి చిలక పళ్ళు పక్కన పెట్టి, బోధలు పక్కన పెట్టి, సత్యమైన బోధకు రావాల్సిన సమయం ఆసనమైంది. కల్పనా కథలు పక్కన పెట్టి, మూఢనమ్మకాల పక్కన పెట్టి, మనుషులు కలిపిన పద్ధతులన్నీ పక్కన పెట్టి, జీవంగల వాక్యం బయలుపరచబడింది. ఆ వాక్యం పక్కన సిద్ధపడండి. ఇదిగో మారు మనసులా ఉందా? ఇదిగో యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మం ఇలా ఉందా? ఇదిగో పరిశుద్ధాత్మలా పొంది ఉన్నావా? ఇదిగో ప్రత్యేకించబడ్డావా? ఇదిగో అపోస్తల సహవాసం ఉన్నావా? ఇదిగో రొట్టె విచ్చుట అనేది ప్రభు రాత్రి పనిది పగలు కాకుండా రాత్రి చేస్తున్నావా? ఇదిగో ఎడతెగక ప్రార్థన చేయట ఇదే ఆది అపోస్తలక మూల సూత్రములు. కనీసము ఈ మూల సిద్ధాంతం వద్దకు వచ్చినట్లయితే ఇల్లు పునాదితో ప్రారంభించబడద్ది. ఇదే క్రైస్తవ పునాది. ఇక్కడికి వచ్చి పునాది మాత్రమే సుమా, అక్కడి నుంచి కట్టుకుంటా ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. సో పునాది పాడైతే నీతిమంతులు ఏం చేయగలరు? కాబట్టి ఈరోజు అనేక సంఘ పునాదులు పాడైపోయినాయి. బుద్ధిమంతుడు ఇసుక మీద వేస్తాడట, కొట్టుకుపోద్ది. అయితే బుద్ధిహీనుడు ఇసుక మీద వేస్తాడు, కొట్టుకుపోద్ది. బుద్ధిమంతుడైతే బట్టి నేల మీద బండ మీద వేస్తాడట. వరద వచ్చినా తుఫాను వచ్చినా కొట్టుకుపోదన్నాడు. అంటే ఏంటంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా కొట్టుకుపోదంటే దానికి కారణం, దాని పునాది ఎక్కడుందంటే బండ మీద. బండ ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరంటే వాక్యము. వాక్యం పైన, ప్రత్యక్షత పైన నువ్వు కట్టుకుంటే ఏ తుఫాను, ఏ గాలి నీ ఆత్మ సమయ ఇల్లును పడగొట్టదు. అది దేవుని కొరకు ప్రత్యేక నిలబడుతుంది. దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.